క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ గ్రామంలో సేవను ప్రారంభించి ప్రభువారికి మంచి సేవ చేస్తున్న దైవజనులు దానియేలు గారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా వేదిక మీద ఉన్న దైవ సేవకులకి, కన్వీనర్ గారికి, కూడి వచ్చిన క్రైస్తవులకి, క్రైస్తవేత్తలకి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈ గ్రామానికి రావడం ఇదే మొదటిసారి. ఈ గ్రామానికి వచ్చినందుకు, మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు, వేదిక మీద ఉన్న దైవ సేవకుల్ని కలుసుకున్నందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. మరి సమయం చాలా ఎక్కువైంది కాబట్టి దేవుడు వాక్యంలోకి వెళ్దాం. నా గురించి ఒక 2 మాటలు వినండి. నాది కాకినాడ. నాకు 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు యేసు ప్రభు దేవుడని తెలియదు. మా నాన్నగారు నాస్తికుడు, మా అమ్మగారు విగ్రహారాధికురాలు. మా తల్లిదండ్రులకి నేనే మొదటివాడిని. నాకు 2 తమ్ముళ్ళు, 2 చెల్లుళ్ళు. మాకు రాజేశ్వరమ్మ గారని ఒక టీచర్ గారు ఈ బైబిల్ ఇచ్చి యేసు ప్రభువాన్ని మాకు పరిచయం చేశారు. యేసు ప్రభుని మేము ఎదకలేదు, యేసు ప్రభు మమ్మల్ని వెతికి వచ్చాడు. యేసు ప్రభువాన్ని గుర్చిన ఆ జ్ఞానం మొట్టమొదటిగా అమ్మగారి ద్వారా, రాజేశ్వరమ్మ గారి ద్వారా మాకు కలిగింది. నేను, మా అమ్మగారు మొట్టమొదటిగా యేసు ప్రభువారిని నమ్మి రక్షణ పొందాం. మా బంధువుల ద్వారా, మా నాన్నగారి ద్వారా మాకు చాలా అభ్యంతరాలు వచ్చినాయి. ఇది తక్కువ కులస్తులు మొత్తం ఇందులోకి మనం వెళ్ళకూడదని చెప్పేవారు. వారు బైబిల్ చదవలేదు కాబట్టి, దేవుడి జ్ఞానం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారని మేము అదేం పట్టించుకునే వాళ్ళం కాదు. అయితే మా బంధువులు బాగా రెచ్చిపోయారు. మా నాన్నగారిని కూడా బాగా రెచ్చగొట్టారు. ఆ టైంలో మేము చాలా శ్రమలు పడ్డాం. అవి అంత క్లుప్తంగా చెప్పేవి కాదు, ఇప్పుడు సమయం కూడా కాదు. నిజంగా ఇలాంటి శ్రమలు పడ్డారా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. ఆ టైంలో మా నాన్నగారిని వారి బంధువులు విడిచిపెట్టి మేము బయటకు వచ్చేసాం. ఇప్పటికీ ఇంచుమించు 42 సంవత్సరాలు అయిపోయింది. ఆనాటి నుండి ఈనాటి వరకు యేసుప్రభువే మాకు తండ్రి, యేసుప్రభువే మాకు బంధువు, యేసుప్రభువే మాకు మంచి స్నేహితుడు కూడా. ఆయన నమ్మిన వారు సిగ్గుపడరని లేఖనాలు చెప్తున్నాయి. ఏ రోజు దేవుడు మమ్మల్ని సిగ్గుపరచలేదు. మమ్మల్ని చాలా తలగా కూడా చేశారు. ఈరోజు మా బంధువులు మమ్మల్ని చూసి చాలా సిగ్గుపడుతున్నారు వాళ్ళే. ప్రియులారా, యేసు ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మిన నాటి నుండి ఈనాటి వరకు మా ప్రతి విషయాలకి ఆయన పూచీ తీసుకున్నారు. మా పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు. మేము ఇలా మొరపెడితే చాలు, ఆయన మా మొర ఆలకించి మాకు ఉత్తరం ఇస్తున్నారు. మమ్మల్ని ఏ రోజు ఆయన మర్చిపోలేదు. మేము ఎన్నోసార్లు ఆయన చేయి విడిచిపెట్టాం, కానీ యేసు మా చేయి విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఆ గొప్ప దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి ఒక్కసారి మనం అందరం చేతులెత్తి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
రెండు చేతులు జోడించుకుందాం. పరమా తండ్రి స్తుతి స్తోత్రం, యేసు ప్రభువా స్తుతి స్తోత్రం, పరిశుద్ధాత్ముడా స్తుతి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరలోకమందున్న పరిపూర్ణమైన తండ్రి, మిమ్మల్ని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం మీ లేఖనముల ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తుతి స్తోత్రములు తండ్రి. మీ అద్వితీయ కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని మాకు ఒక వరముగా ఇచ్చినందుకు మీకు మా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తండ్రి. మమ్మల్ని సర్వసత్యములోకి నడిపించడానికి, ఈ దేహంలోంచి మేము విమోచించబడే వరకు మాకు ముద్రగా వేయబడినటువంటి ప్రియ పరిశుద్ధాత్మని బట్టి కూడా మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో మీకు సేవ చేస్తున్న నీ దాసుడు దానియేలు గారిని బట్టి, వారి కుమారుడిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తండ్రి. వారు ఏర్పాటు చేసిన ఈ సభలలో నేను కూడా ఉండి ఈ చివరి రోజున వాక్యం అందించడానికి నన్ను ఇక్కడ క్షేమంగా తోడుకొచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తండ్రి. ఎన్నో పాటలు పాడి మిమ్మల్ని సేవించిన ఈ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ఇంకా ఈ వేదిక మీద ఉన్న దైవ సేవకులను బట్టి కూడా మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. చాలా అల్పుణ్ణి నన్ను మరుగుపరచండి. ప్రత్యక్షంగా వీరికి మీరు కనపడండి. మీ స్వరం వినటానికి అందరికీ చెవులు తెరవండి. మీ యొక్క లేఖనాల్ని గ్రహించటానికి అందరికీ మనసులు తెరవండి. మీ వాక్యాలను అనుసరించి నడవటానికి అందరూ హృదయాలు తెరవండి. ఈ రాత్రి మేము చదువుకునే వాక్యాల్లోంచి ఆశ్చర్యమైన సంగతులు చూడటానికి అందరికీ కన్నులు తెరవండి. మీ వాక్యం వాడైంది తండ్రి. అందరి ఆత్మ ప్రాణ శరీరాల్లోకి నీ వాక్యం దూరిపోయేలాగా చేయండి. నీ వాక్కు చేత అందరినీ బాగు చేయండి. అందరినీ ప్రభువా దీవించండి. నీ వాక్యం ఉతకములాగా, హిమములాగా అందరి అంతరంగాల్లో కుమ్మరించి అందరినీ మీలో పరిపూర్ణంగా చేయండి. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి మీతో మాట్లాడడానికి లేఖనాల్లో నుంచి ఒక వాక్యాన్ని చదువుతాను. మీరు కూడా బైబిల్ తెరిచి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, అందరూ చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ ఒక్క వచనమే కాబట్టి దయచేసి అందరు నాతో పలకండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియులారా,
నశించిపోయేవారంటే ఎవరు? సువార్తని అంగీకరించిన వారు. దేవుడు సువార్తని అంగీకరించిన వారందరూ కూడా నశించిపోతున్న జనం. దేవుడు అందరినీ ప్రేమించి తన సువార్త వెలుగు అందరి మీద ప్రకాశింపజేస్తున్నాడు. కానీ కొంతమంది ఆ సువార్తని అంగీకరించటం లేదు. వాళ్ళే నశించిపోయే జనం. వాళ్ళకి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంటుంది. దేవుడేంటి ఇలా సిలువ వేయబడడం ఏంటి? ఇంత ఘోరాతి ఘోరంగా సిలువలో ఎందుకు కొట్టబడ్డాడు? ఇంత కఠోరమైన ఆ మరణం మనుషుల చేత ఎందుకు పొందాడు? దేవుడు కదా మరి. ఆయనకి శక్తి లేదా మనుషులు అలాగా చంపుతుంటే అని వాళ్ళు సిలువను గూర్చిన వార్త వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తుందట. ఎవరైతే సువార్తని నమ్మారో వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఆ రక్షించబడిన వారికి సిలువలో ఉన్న ఆ దేవుని శక్తిని గ్రహించగలుగుతారు. అందరూ గ్రహించలేరండి. సిలువలో ఎంత దేవుడి శక్తి ఉందో అది రక్షించబడిన వారు మాత్రమే గ్రహించగలుగుతారు. సువార్తని తోసివేసి ఆయన్ని నమ్మక నశించిపోయే వాళ్ళందరికీ సిలువ ఒక వెర్రితనంగా ఉంది అని బైబిలే చెప్తుంది. వాళ్ళకి వెర్రితనంగా ఉందని. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మీలో చాలామంది రక్షించబడిన వారే అనుకుంటున్నాను నేను. ఎంతమంది రక్షించబడ్డారు? నమ్మి బాప్తిసం పొంది ఎంతమంది రక్షించబడ్డారు? మీ కుడి చేతులు అలా పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్. చేతులు దించేయండి. ఇంచుమించుగా అందరూ రక్షించబడ్డారని అనుకుంటున్నాను. అందరు చేతులు ఎత్తారు. ఒక్క మైక్ దగ్గర ఉన్న అబ్బాయిలు తప్ప అందరూ రక్షించబడ్డారు. ప్రియులారా, మీరందరూ ఆ సిలువలో ఉన్న దేవుడి శక్తిని గ్రహించారని నేను అనుకుంటున్నాను. ఎంతమంది ఆ దేవుడి శక్తి, సిలువలో ఉన్న దేవుడి శక్తిని ఎంతమంది గ్రహించారు? చేతులు ఎత్తి చూపించండి ఒక్కసారి దయచేసి. మేము గ్రహించామండి ఆ సిలువలో ఉన్న దేవుడి శక్తి. చేతులు దించేయండి. రక్షించబడ్డవారు ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఆ సిలువలో ఉన్న శక్తిని గ్రహించిన వారు తక్కువ మంది ఉన్నారు మీలో. ప్రియులారా, యేసు ప్రభువారు పొందిన ఆ సిలువ మరణము ద్వారా దేవుడి యొక్క శక్తి మనము గ్రహించాలి. ఆ సిలువలో ఎంత దైవశక్తి ఉందంటే, యేసు ప్రభువారు సిలువలో ఘోరాతి ఘోరంగా కొట్టబడ్డారు. అతి కఠోరమైంది ఆ మరణం. నడినెత్తి నుండి పాదాల వరకు రక్తం కార్చారు. ఆయన దెబ్బతినని, ఆయన శరీరంలో దెబ్బతినని భాగం ఎక్కడా లేదు. అంత ఘోరాతి ఘోరంగా కొట్టబడ్డారు. ఎందుకు అంత కఠోరమైన మరణాన్ని భరించారంటే, ప్రియులారా, ఆ సిలువలో దేవుడి యొక్క శక్తి ఉంది. ఆయన సిలువ వేయబడకపోతే మన అపరాధాలకి క్షమాపణ కలగదు. మనమందరం జన్మ పాపులం,
కర్మ పాపులు. పుట్టుకతోటే మన స్వభావంలోనే పాపం అనేది ఉంది. దాన్ని జన్మ పాపం అంటారు. దేవుడు ఎందుకండి అలాంటి స్వభావంతో మనల్ని పుట్టించారని మీరు ఎవరైనా ప్రశ్నించవచ్చు, పర్వాలేదు. దేవుడు యథార్థంగానే పుట్టించాడు మనుషుల్ని. కానీ ఆ స్వభావం అనేది, మనకి వచ్చిన ఆ స్వభావం అనేది దేవుడు పెట్టింది కాదు, ఆదాములోంచి వచ్చిందని బైబిల్ చెప్తుంది. దాన్ని ప్రాచీన స్వభావం అంటారు. అది ఆదాములోంచి వస్తుంది. ఆదాము అవ్వలకి ఆ స్వభావం ఎలా వచ్చింది? దేవుడు పెట్టింది కాదు. వాళ్ళకి కూడా, వాళ్ళకి ఆ స్వభావం, ఆ పాపపు స్వభావం వాళ్ళకి ఎలాగొచ్చిందంటే, సాతాను వాళ్ళని మోసం చేసింది. బైబిల్ చెప్తుంది. సాతాన్ అంటే మీకు అందరికీ తెలిసే అనుకుంటున్నాను. సాతాన్ అనేవాడు దేవుడికి మనకి ఉమ్మడి శత్రువు. వాడు ఆది అంతాలన్నీ మనకి బైబిల్లో రాయబడ్డాయి. వాడు అభిషేకింపబడిన ఒక సెరాప్ అనే దూత. వాడికి ఒక దురాశ అనేది కలిగింది. అదేంటంటే, దేవుడి సింహాసనం మీద కూర్చోవాలని, పూజింపబడాలని. ప్రియులారా, దేవుడు ఒక్కడే పూజింపబడటానికి యోగ్యుడు, అర్హుడు. ఇక ఎవ్వరూ ఏది కూడా పూజింపబడకూడదు ఈ భూమి మీద. భూమి మీద ఏంటి, ఈ విశ్వంలో ఏది పూజింపబడకూడదు. దేవుడు ఒక్కడే పూజింపబడాలి. ఆయనే సింహాసనాసీనుడిగా ఉండాలి. సెరాప్ అనేది ఒక దూత, సృష్టింపబడిన ఒక దూత. దానికి అలాంటి దురాశ కలిగింది. అందుకనే దేవుడు దాన్ని తోసేశాడు. ఎంత అడుక్కి తోసేశాడు. అంతేకాదు, వాడిని అనుసరించిన దూతలందరూ తోయబడ్డారు. వీడు చెడిపోయింది కాకుండా, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్న మనుషులను కూడా చెరిపేయాలనుకున్నాడు. ఆ మొట్టమొదటి మానవులు ఆదాము, అవ్వ, వాళ్ళిద్దరిని ఏదైనా చోట అన్ని రకాల ఫలవృక్షాలు కలిగిన ఒక తోటలో పెట్టాడు దేవుడు. దేవుడు వాళ్ళని ఆ తోటలో ఉన్న అన్ని ఫలవృక్షాల పళ్ళు తినమన్నాడు. కానీ ఆ తోట మధ్యలో మంచి చెడ్డల తెలివిచ్చే పండు ఒకటి మాత్రం తినొద్దని చెప్పారు. అది తినిన దినమున మీరు చనిపోతారని చెప్పారు. ప్రియులారా, ప్రతి సృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడి యందు భయము, భక్తి కలిగి ఉండాలి. భక్తి అంటే ఆయన పూజించటం, భయం అంటే ఆయన చెప్పినట్టు నడవటం. దేవుడి యందు భక్తి ఉంది కానీ కొంతమందికి భయం ఉండటం లేదు. అందుకే 139వ కీర్తనలో ఉంటుంది, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి అని 9వ వచనంలో. 39వ కీర్తన 34వ కీర్తన 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచాలి. యెహోవా భక్తులారా,
ఆయనకి ప్రార్థించటం, పూజించడమే కాదు మీరు చేయవలసింది, ఆయనకి భయపడి ఆయన చెప్పినట్లు ఆయన త్రోవలో నడవాలి మీరు. అది ఇక్కడ వాక్యం తెలవిస్తుంది. భక్తులారా, యెహోవా భక్తులారా, ఆయనకి ప్రార్థించుకుంటున్నారు, ఆయన పూజిస్తున్నారు. అది ఒక్కటే సరిపోదు, ఆయన యందు భయము కూడా ఉంచాలి. ఆయన ఏం చెప్తే అదే చేయాలి, ఆయన త్రోవలోనే నువ్వు నడవాలి. అలా భయము భక్తి కలిగి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ భయభక్తులు నేర్పడానికే దేవుడు అలాంటి ఆజ్ఞ పెట్టాడు వాళ్ళకి. మీరు ఈ పళ్ళన్నీ నిరభ్యంతరంగా తినండి, ఈ పళ్ళల్లో ఒకటి మాత్రమే తినొద్దు. నేను వద్దన్నాను కాబట్టి ఇంక తినకూడదు అంతే. వాళ్ళు తినడం లేదు. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా, ఆ మొదటి మానవులు, ఆ దంపతులు ఆ పండు తినడం లేదు. అయితే సాతాను ఒక పాములాగా వారి దగ్గరికి వచ్చింది. సాతాను అనేది ఒక ఆత్మ. అందుకనే అది ఒక ఘట సర్పంగా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని మోసం చేసింది. దేవుడు ఈ తోటలో ఏ పండన్నా తినొద్దన్నాడా అని అడిగింది. అవ్వ దానికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మమ్మల్ని దేవుడు నిరభ్యంతరంగా ఈ పళ్ళన్నీ తినమన్నాడు, ఒక్క పండు మాత్రమే తినొద్దన్నాడు, తింటే మేము చనిపోతామని చెప్పింది. అప్పుడు ఆ ఘట సర్పం చెప్తుంది, మీరు చావనే చావరు. ప్రియులారా, దేవుడు మాట నిజం, సైతాన్ మాట అబద్ధం. అందుకనే సైతానికి ఒక పేరేంటో తెలుసా అండి? అబద్ధాలకే జనకుడు. వాడు అబద్ధాలకే జనకుడు. వాడు అబద్ధం ఆడతాడు, దేవుడు మాత్రం సత్యమే మాట్లాడతాడు. అందుకే యేసయ్య చెప్పే, నేను సత్యం, నేను చెప్పేది సత్యం. సాతాను అబద్ధాలకు జనకుడు, చావనే చావరన్నాడు. అంతేకాదు, మీరు ఆ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయన్నాడు. అప్పుడు అవ్వమ్మ, మేము కళ్ళు తెరవబడే ఉన్నాయి, మేము దేవుణ్ణి కూడా చూస్తున్నాం, మళ్ళీ కళ్ళు తెరవబడడం ఏంటి అని సాతాన్ని ఎదిరించలేదు. ఆమెలో ఒక ఆశ ప్రారంభమైంది. అంటే ఇంకా ఏదో తెరవబడతాయి మా కళ్ళు, ఇంకా ఏదో చూడబోతున్నామేమో, అది చూడాలనే ఒక ఆశ ప్రారంభమైంది. 2, మీరు ఆ పండు తింటే దేవతలు అయిపోతారని చెప్పింది. మేము దేవతలు అవ్వడం ఏంటి? మేము దేవుడు స్వరూపంలో, దేవుడు పోలికలోనే చేయబడ్డాం. మేము దేవుడు పోలికలోనే ఉన్నాం, దేవుడు స్వరూపంలోనే ఉన్నాం. ఇంకా మేము దేవతలు అవ్వడం ఏంటని అపవాదిని అవ్వ ఎదిరించలేదు. ఆవిడికి ఇంకొక ఆశ కలిగింది. ఈ పండు తింటే మేము దేవతలం అయిపోతామంటే ఇంకా ఏదో అవుతామేమో, అది అవుతే బాగుండుననే ఆశ ఆమెలో ప్రారంభమైంది. తర్వాత ఇంకా పండు కొయ్యటం లేదు. అప్పుడు ఇంకో విషయం చెప్పింది, మీరు ఆ పండు తింటే ఎవరి దగ్గర నుంచి ఒక్క మాట కూడా రావడం లేదేంటి? మీరు ఎప్పుడైనా ఆదికాండం 3వ అధ్యాయం చదివారా? ప్రతి ఒక్కరు చదువుతారు కదా 3 పేజీలని, ఆ 3 అధ్యాయాలైనా మీరు చదవనట్లు కనిపిస్తున్నారు. ఆ పండు తింటే ఏమవుతారని చెప్పింది? 3వది, చావనే చావరని చెప్పింది. అది అబద్ధం చెప్పింది. దేవుడు చచ్చిపోతారంటే ఇంక చచ్చిపోతారంతే, కానీ చావరే చావరని మొట్టమొదట అబద్ధం చెప్పింది.
తర్వాత ఆ పండును గూర్చి వాళ్ళలో ఆశ రేపింది. ఒకటి, మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పింది. 2, మీరు తింటే ఏమవుతారు? దేవతలు అయిపోతారని చెప్పింది. 3వది, ఆ పండు తింటే మీకు మంచి చెడ్డలు తెలిసిపోతాయని చెప్పింది. మంచి ఏంటో చెడ్డేంటో కూడా మాకు తెలుసు, అందుకే కదా ఈ పళ్ళు తినడం లేదు. ఉన్న పళ్ళు ఎందుకు తింటున్నామంటే ఆ మంచి చెడ్డలు మాకు తెలుసు, దేవుడు మాకు అన్నీ తెలియజేశాడు. అందుకే మేము ఈ పండు తినడం లేదని సాతాన్ని అవ్వ ఎదిరించలేకపోయింది. బైబిల్ అందుకే ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ప్రతి వ్యక్తి దేవుడికే లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. చదువు, ఆ వాక్యం చదువు. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవుడికే లోబడాలి. దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోలేదు, ఆ దేవుడికి మీరు లోబడాలి. ఈ రాత్రి ఇక్కడున్న మీరందరూ దేవుడికి లోబడుతున్నారా? ఒక్కసారి పరీక్ష చేసుకోండి. దేవుడికి లోబడాలి. మనకి దేవుడికి ఉమ్మడి శత్రువైన అపవాదిగాడిని మాత్రం ఎదిరించాలి. వాడు ఏది చెప్పినా లోబడకూడదు. వాడిని ఎప్పుడు ఎదిరిస్తానే మాట్లాడాలి. మనము వాక్యాన్ని తీసుకుని దాన్ని ఎదిరిస్తేనటండి వాడు పారిపోతాడట. అక్కడే రాశారు, వాడిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మీ దగ్గరికే రాడు, ఇంక పారిపోతాడు ఎదిరిస్తే. ప్రియులారా, అందుకనే ప్రతి ఒక్కరూ బైబిల్ని బాగా చదువుకోవాలి. చదివిని అన్నీ అర్థం కాదు కాబట్టి వినాలి. ప్రతి ఆదివారం మీరు దేవుడు వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వినాలో. ఇంకా వారంలో ఎన్ని కూడుకులు పెడతారో మాస్టర్ గారు, అన్ని కూడుకులో ఏ వాక్యం వస్తుందో అవన్నీ వినాలి. ఈ కూటాల్లో 2 రోజులు 2 దైవ సేవకులు వచ్చి ఎన్నో విషయాలు మీతో మాట్లాడారు. నేను పాస్టర్ గారిని అడిగాను రాగానే, ఏం మాట్లాడారండి? మొదటి రోజు స్టీఫెన్ గారు ఏం మాట్లాడారు, నిన్న వచ్చిన దైవజనులు ఏం మాట్లాడారని అడిగాను. ప్రియులరా, ప్రతి కూడికలో దేవుడు తన వాక్యంలోంచి మాట్లాడతాడు. మీరు బైబిల్ చదువుకోవడం చాలా ముఖ్యమైన పని. 2వది వినటం కూడా మరీ ముఖ్యమైనది, చాలా శ్రేష్టమైంది. ప్రసంగి 5:1 ఉంది, సమీపించి ఆలకించుట శ్రేష్టం. నువ్వు దేవుడి మందిరానికి పోవునప్పుడు ఏదో కానుకి చెల్లిపోవడం కాదు, సమీపించి ఆలకించడం శ్రేష్టం. ఆ ఆలకించే ఉత్తమమైన పని మరి అనే ఒక సహోదరి ఏర్పరచుకుందట. మార్తమ్మ యేసయ్యని ఇంట్లో చేర్చుకుంది, కానీ ఆమె విస్తారమైన పనులు పెట్టుకుని ఆయన చెప్పే వాక్యం వినలేదు. ఇక్కడ మార్తమ్మలు ఎంతమంది ఉన్నారో, మరియమ్మలు ఎంతమంది ఉన్నారో ఈ మాటను బట్టి మీరే గ్రహించండి. వినేవాళ్ళు, వాక్యాన్ని శ్రద్ధగా వినేవాళ్ళేమో ఆడవాళ్ళు మార్తమ్మలు, మగవాళ్ళు అయితే మార్తారావులు. అవును కదా? వాక్యం వినకుండా ఏదో యేసయ్యని ఇంట చేర్చుకున్నాం చాలు అనుకుని వాక్యాన్ని వినకుండా విస్తారమైన పని పెట్టుకుంటారు. చూసారా, ఇందాక పాస్టర్ గారు అన్నారు 6:30కి ప్రారంభిస్తే 9 దాకా వస్తూనే ఉన్నారు. పని విస్తారమైన పని. చచ్చిపోయే వరకు ఈ పని భారం అనేది మీ మీద ఉంటుంది, ఇంకా తప్పదు. కానీ ఇంకెప్పుడు పని పెట్టుకుని పశువులా జీవించకూడదు. పశువుకి మనిషికి తేడా ఏంటి? పశువు ఏం చేస్తుంది? తింటుంది,
పని చేస్తుంది, పడుకుంటుంది. మనం పశువులం కాదు, మనుషులం. మనము దేవుడితో సహవాసం చేయాలి, ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. వినకపోతే, వాక్యాన్ని వినకపోతే ఆడవాళ్ళు మార్తమ్మలు, మగోళ్ళు మార్తారావులు. మగోళ్ళు అందరు నా వైపు చూస్తున్నారా? మీరు వాక్యం వినకపోతే మీరెవరు చెప్పండి? మార్తారావులే. ఇంకా అర్థమవుతుందో లేదో, మీరు ఒక మార్తారావులే. వాక్యం వింటే మీరు మరియారావులు. మీరు మరియారావుల్లాగా ఉంటారా, మార్తారావుల్లాగా ఉంటారా? మగోళ్ళు చెప్పండి. మార్తారావుల్లాగా ఉండమండి, మరియారావుల్లాగా ఉంటామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మగోళ్ళు ఇద్దరు ఎత్తారు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు. ఉన్నవాళ్ళందరూ మార్తారావుల్లాగా ఉంటారా? ఇంకెప్పుడు పని పెట్టుకుని దేవుడు వాక్యం వినరా? దేవుడు వాక్యాన్ని వినాలి. మొదట చదవాలి, 2 వినాలి, 3 ఆ విన్న వాక్యాన్ని, చదువుతున్న వాక్యాన్ని బాగా పరిశీలించాలి. 4 ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. 5 వాక్యాన్ని చాలా మట్టికి కంఠస్థ చేసుకోవాలి. నాకు 2 మనవలు, 1 మనవరాలు. మా చిన్న మనవడు ఆడికి సంవత్సరం మీద 6 నెలలు వచ్చింది. యేసుప్రభు ఎక్కడున్నాడు అంటే, తాత ఎక్కడ అని గుండెల్లో చూపెడతాడు, చెయ్యి వేసుకుని ఇలా కొట్టుకుని చూపెడతాడు. యేసయ్యని ఎలా ప్రకటిస్తావు అని నేను అడుగుతాను. జోహన్నాస్, ఎలా ప్రకటిస్తావు నువ్వు యేసు ప్రభుని అంటే, చేతులు ఇలా ఊపి ఇలా ప్రకటిస్తాను అని ఊపుతూ ఉంటాడు. యెహోవా నా కాపరి అనే కీర్తన చెప్తుంటే, యెహోవా అనేటప్పటికి నా కాపరి అంటాడు. నాకు అనేటప్పటికి లేమి లేదని పూజ చేసేస్తాడు. సంవత్సరం మీద 6 నెలల పిల్లోడికి ఎంత గుర్తుపెట్టుకు కంఠస్థ చేసుకుంటున్నాడు. నాకు పెద్ద మనవుడు ఉన్నాడు, 2 ఏళ్ళు పూర్తయి 3లోకి వచ్చాడు. వాడైతే కీర్తన అంతా 23వ కీర్తన నోటితో చెప్పేస్తాడు. పుస్తకాల పేర్లు, బైబిల్లో 66 పుస్తకాల పేర్లు చెప్పేస్తున్నాడు. నాకు వాళ్ళని చూస్తే చాలా సంతోషం వేసేస్తుంది. అవును, వాక్యాన్ని కంఠస్థ చేసుకోవాలి మనం. వాక్యమే కదా మనల్ని బ్రతికించేది. మనిషి రొట్టె వల్ల కాదు, ఆయన నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాం. వాక్యాన్ని కంఠస్థ చేసుకోవాలి మీరు. మా చర్చిలో ప్రశాంతి గారని ఒక ఆవిడ ఉంది, కాకినాడ చర్చిలో. నాకు కాకినాడలో 2 చర్చిలు ఉన్నాయి. మా పెద్ద కొడుకు ఒక చర్చి, చిన్న కొడుకు ఒక్కొక్క చర్చి నడిపిస్తారు. నేను ఆదివారం మార్నింగు ఏదో ఒక చర్చికి వెళ్తుంటాను. ఆ చర్చికో ఈ చర్చికో. అక్కడ ప్రశాంతి గారని ఒక ఆవిడ ఉంది. నేను జనవరి 1కి 1వ తారీఖుకి 119వ కీర్తన, చాలా పెద్ద కీర్తన కదా, 176 వచనాలు ఉంటాయి. ఎవరైతే చూడకుండా అప్పగిస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తానన్నాను. ఆ ప్రశాంతి గారు చదువుకోలేదు అసలు. 119వ కీర్తన మైకుచ్చుకుని 1వ తారీఖు ఆ న్యూ ఇయర్ ఆరాధనలో నోటితో చెప్పేసింది. అందరూ బైబిల్ తెరిచి చూస్తే ఒక్క తప్పు లేకుండా చెప్పింది. నా మట్టికి నేను ఆశ్చర్యపోయాను. ఆవిడికి ఒక పవిత్ర గ్రంథం అని, ఈ బైబిల్ కంటే కొంచెం ఇంకా సులువైన తెలుగులో తర్జుమా చేయబడింది. ఇంకా చాలా, అది వ్యాఖ్యాన గ్రంథం కూడా. అది పట్టుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చాను. నా భార్య అంటేనే
ఆవిడ ఒక మంచి చీర తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చింది. మా పిల్లలు ముగ్గురు ఒక్కొక్క గిఫ్ట్లు ఇచ్చేసారు ఆవిడకి. ఎందుకంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. చదువులేని ఆవిడ కంఠస్థ చేసింది. 119వ కీర్తన ఒక్క తప్పు లేకుండా మైకు పుచ్చుకుని చెప్పేసింది. మేము అడిగాం, ఎలా కంఠస్థ చేసావమ్మా నువ్వు అని. ఆమె చెప్తుంది, వాళ్ళ కూతురు చదువుకుంటుంది, రోజు 8 వచనాలు కూతురు చేత చెప్పించుకుని కంఠస్థ చేసింది. నేను డిసెంబర్ నెలలో చెప్పాను, జనవరి 1వ తారీఖున మైకులో చెప్పేసింది. ఆమెకి భర్త ఉన్నాడు, కొడుకు కూతురున్నారు, కూతురికి పెళ్ళయింది, కుటుంబం అంతా, సంసారం అంతా ఉంది. కానీ వాక్యం పట్ల ఎంత శ్రద్ధ ఉందో చూడండి, కంఠస్థ చేసింది. ఈ రోజున క్రైస్తవులు దేనితో బతుకుతారో ఆ వాక్యానికి అంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. అందుకనే దేవుళ్ళు పరిపూర్ణులు అవ్వలేకపోతున్నారు. దేవుళ్ళు పరిపూర్ణులు అవ్వలేకపోతున్నారు. ఏదో దేవుణ్ణి నమ్ముకుంటున్నారు కానీ పరిపూర్ణులుగా లేరు దేవుళ్ళు. ఎందుకంటే వాక్యం చదవడం లేదు, చదువుకుని కూడా చదవటం లేదు. కనీసం ఇలాంటి కోటాల్లో ఉండి వాక్యం శ్రద్ధగా వినటం లేదు. వాక్యం ఏం చెప్తుందనేది పరీక్షించటం లేదు, ధ్యానం చేయటం లేదు, అవి తలపోసుకోవటం లేదు. చర్చిలో ఏదైనా గొడవ ఉందంటే మాత్రం ఇంటిల్లపాతి కూర్చుని ఎంత తలపోసుకుంటారు. అవి చెప్పిన వాక్యం తలపోసుకోవడం లేదు, కంఠస్థ చేయడం లేదు. నువ్వు ఆజ్ఞల్ని కంఠస్థ చేయకపోతే నువ్వు ఎలా గాయకుంటావు ఆజ్ఞల్ని? ఏ ఆజ్ఞ గాయకున్నాలో ఆజ్ఞ నీ నోటంపట కంఠస్థ అయిపోయి ఇప్పుడు నోటంపట పలికేయాలి కదా ఆ వాక్యాలు. ప్రియులరా, ఆ వాక్యాన్ని నీ జీవితంలో గైకొనాలి. 6వదిగా 7వదిగా ఇతరులకు కూడా చెప్తూ ఉండాలి వాక్యాన్ని. నువ్వు బతుకుతావు, అనేకులను బతికించగలుగుతావు. ఇప్పుడు వాక్యం మీద మనుషులకు అంత శ్రద్ధ ఉండటం లేదు. వాక్యం కానీ నువ్వు చేత పట్టుకున్నావంటే ఈ లోకంలో ఒక జ్యోతిలా ప్రకాశిస్తావు, సాతాన్ని ఎదిరిస్తావు. యేసు ప్రభు చూడండి, సాతాన్ని ఏం చెప్పినా ఎదిరించారు. రాళ్ళు రొట్టెలు చేసుకుని తినమంటే ఎదిరించారు. మనిషి రొట్టె వల్ల కాదు, ఆయన నోటి నుండి వచ్చే మాటతో జీవిస్తారని ఎదిరించారు. సాతాన్ని యేసు ప్రభు వారితో అంటుంది, నీ వాక్యం, మీ బైబిల్లో ఉన్న వాక్యమే కదా చెప్తుంది, మీ పాదాలకి రాయి తగలకుండా ఆయన దూత పట్టుకుంటుందని. ఆ ఎత్తైన శిఖరం ఎక్కి ఉరుకుతే నిన్ను దూతలు వచ్చి కాపాడుతాయి కదా అంది. దేవుణ్ణి శోధించకూడదని బైబిల్ చెప్తుంది. దేవుణ్ణి పరీక్షించకూడదు. మనం దేవుణ్ణి పరిశోధించడం ఏంటి? మనకు ఆపదొస్తే ఆయన ఎలాగా ఆదుకుంటాడు, కానీ నన్ను కాపాడు, నన్ను ఆదుకో, ఇదిగో నేను అడ్డుగా నడుస్తాను, అయినా నువ్వు నన్ను కాపాడాలని మనం పరిశోధించడం ఏంటి అని ఎదిరించారు యేసు ప్రభు. 3వదిగా ఈ ప్రపంచాలన్నీ, ఈ లోకంలో ఉన్న మహిమంతా ఆయనకు ఒక్కసారి చూపించింది. ఇదంతా నేను నీకు ఇస్తాను, నాకు నమస్కారం చేయమంది. దానికి లోబడలేదు. నువ్వు నాకు ఇవ్వడం ఏంటి సాతానా, నా వెనక్కి పో, దేవుణ్ణి తప్ప ఎవరిని సేవించకూడదు పో అన్నారు. యేసయ్య వాక్యంతో ఎదిరించేశారు అపవాదిని. ఈ రోజున చాలామంది అపవాదిని ఎదిరించలేకపోతున్నారు. అపవాదిని జయించటానికి ఒకటి వాక్యము ద్వారా మనం ఇచ్చే సాక్ష్యం, యేసు రక్తం అపవాదిని ఎదిరించటానికి ఆయుధాలటండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది. దాన్ని ఎలాగ జయిస్తారంటే ఆయన రక్తంతోనూ వారిచ్చిన సాక్ష్యంతోనే ఎదిరిస్తారని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, అవ్వ ఎదిరించలేకపోయింది సైతాను ఏదైనా తోటలో.
అది తింటే మంచి చెడ్డలు తెలిసిపోతాయంటే మాకు తెలుసు, మంచి చెడ్డలు తెలియకపోవడం ఏంటి? తెలిసే కదా ఈ పండు తినడం లేదని ఎదిరించలేకపోయింది. ఆమెకి ఆశ కలిగేస్తుంది, ఇంకా ఏదో తెలిసిపోతుంది అది తింటే అనుకుంది. ఆశతో ఏం చేసింది చెప్పండి? ఆ పండును కోసుకుని తినేసి భర్తకు కూడా పెట్టేసిందండి. అందుకే బైబిల్ చెప్తుంది, ఒక మనిషి పాపం చేయటానికి మూలం ఏంటంటే దురాశ. యాకోబు పత్రిక 1:15 ఉంది, చూడండి, ఆ వాక్యం చదువుకోండి. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక, దురాశే గర్భము ధరించి పాపాన్ని కంటాది. పాపం పరిపక్వమయ్యాక మరణం వస్తుంది, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది, ఆ తర్వాత నిత్య నరకంలోకి వెళ్ళాలి. ఒక మనిషి పాపం చేయటానికి మూలమే దురాశ. దురాశే గర్భము ధరించి, దురాశ పెరిగే కొలిది నువ్వు పాపం చేసేస్తావు. అందుకనే మనిషిలో ఉన్న ఆ ఇచ్చల్ని, ఆ దురాశలకి సిలువేసుకోవాలని గలతీ పత్రిక 5:24 చెప్తుంది. సిలువేసుకోవాలి నువ్వు. ఆ దురాశలు చంపుకోగలిగితే, నీలో ఉన్న దురాశల్ని, ఆ ఇచ్చల్ని, ఆ కోరికలు నువ్వు చంపుకోగలిగితే నువ్వు పాపం చేయవు. ఇంకా ఆ దురాశే నీలో ఉన్న ఆ ప్రాచీన స్వభావం. అది అవ్వ ఆదాముల్లోంచే కదా యావత్ భూమి మీద కాపురం ఉన్న మనుషులంతా పుట్టారు. అవ్వ ఆదాములో ఉన్న ఆ ప్రాచీన స్వభావం అందరిలోకి వచ్చేసింది. దాన్నే జన్మ పాపం అంటారు. మనిషి చేసిన జన్మ పాపానికి తర్వాత కర్మ పాపం. పాపం అనే కర్మను నీకు వయసు వచ్చాక, ఊహ తెలిసాక నీ చేతులతో నువ్వే చేసేసావు పాపాన్ని. నీ జన్మకర్మ పాపాలకి న్యాయంగా నీకు శిక్ష ఉంది. కానీ యేసు ప్రభువు వారు ఆ శిక్షను తన మీద విధించుకున్నారు. దేవుడు తన కుమారుడి మీద విధించేశాడు. న్యాయంగా మనిషికి వచ్చే శిక్ష అంతా యేసు ప్రభువు భరించారు. అది నమ్మిన వాడికి ఆ సిలువలో ఉన్న శక్తి తెలుస్తుంది, రక్షించబడిన వాడికి. నమ్మని వాళ్ళకి ఎర్రితనం సిలువ అంటే. ఆ సిలువే లేకపోతే నీ శిక్ష కొట్టివేయబడదు. దేవుడు ఆ సిలువలో అంత శక్తి పెట్టాడు, నీ శిక్షనంతా కొట్టేస్తుంది ఆ సిలువ. అందుకే రోమాపత్రిక 8:1 ఉంది, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. ఇంకా ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకుని రక్షణ పొందావో, ఇక నీకున్న శిక్ష అంతా కొట్టేసింది. ఆ సిలువలో అంత శక్తి ఉంది. నీ శిక్షను కొట్టేసే శక్తి, ఆ దైవ శక్తి సిలువలోనే ఉంది. ఆ సిలువను నువ్వు ఆశ్రయిస్తే, ఆ సిలువ దగ్గరికి నువ్వు వస్తే, ఆ సిలువ రక్తాన్ని శరణు వేడితే నీ శిక్ష అంతా కొట్టివేయబడుతుంది. నువ్వు ఉచితంగా పరిశుద్ధుడివి అయిపోతున్నావు. ఆ సిలువ రక్తం నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేస్తుంది. చూడండి, హెబ్రీ పత్రిక 9:14 కొంతమందికి బైబిళ్ళు లేనట్లున్నాయేంటి? ఉన్నాయా అందరికీ? ఒకసారి బైబిళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇలా చేత పట్టుకోండి. చాలామంది చేతుల్లో బైబిల్ లేవు. సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, అవి ఉంటాయి. ఎన్ని వేలైనా సెల్ ఫోన్ మాత్రం కొనేస్తావు. బైబిల్ కొనుక్కో. బైబిల్కి 200 రూపాయలు ఖర్చు పెడితే చాలు, బైబిల్ వచ్చేస్తుంది. 20,000 పెట్టి సెల్ ఫోన్లు కొనుక్కుని దాంతో కాలం గడుపుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు సిగ్గుపడాలని ఈ మాటలు చెప్తున్నాను. చాలామందికి సిగ్గుండటం లేదు సెల్ ఫోన్ పట్టుకుని తిరగడానికి. దాని నిండా ఏముంది చెప్పండి? చెడుతనం తప్ప మంచి ఏముంది సెల్ ఫోన్లో? ఆ సెల్ ఫోన్ ద్వారా నువ్వు
నిత్యము చెడు చూస్తున్నావు, చెడు వింటున్నావు. అది నీకేంటి ప్రయోజనం? బైబిల్ నీకు ప్రయోజనం. నేను పరిశుద్ధుడిగా చేసేది వాక్యం. అది ఉండాలి నీ చేతుల్లో. బైబిల్ లేకపోవడం చాలా సిగ్గుకరం. ఇంట్లో అందరికీ ఒకే బైబిల్ ఉంటుంది. ఇంట్లో ఎవరి కంచాలు ఆడుకుంటాయి, ఎవరి మంచాలు ఆడుకుంటాయి, ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళకే. కానీ బైబిల్ మాత్రం ఇంట్లో అందరికీ ఒకటే. ఇలా బైబిల్ చేత పట్టుకుని పైకి లేపండి. ప్రియులరా, ఈ రాత్రి మీ మధ్యకి దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టాడో తెలుసా? మీకు బుద్ధి చెప్పడానికే. మీరు పరిపూర్ణులు అవ్వాలంటే నేను చెప్పే మాటలు స్వీకరించాలి. అందరూ చెప్పండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. చెప్పండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. నాకు వెలుగునిచ్చెను, నన్ను నడిపించును, పరలోకములో చేర్చును. చెప్పండి. నాకు వెలుగునిచ్చెను, నన్ను నడిపించును, పరలోకములో చేర్చును. అందరూ మీ బైబిల్కి ముద్దు పెట్టుకోండి. మీరు బైబిల్ ముద్దు పెట్టుకుంటే యేసు ప్రభువును ముద్దు పెట్టుకున్నట్టే. యేసు ప్రభు వాక్యస్వరూపి. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుడి దగ్గర ఉంది, వాక్యము కూడా దేవుడై ఉన్నాడు. వాక్యమే కుమారుడైన యేసుక్రీస్తు. ఆ వాక్యమైన దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా మనుషుల మధ్యకు వచ్చి నివసించాడని యోహాను సువార్త 1:14 చెప్తుంది. మీరు బైబిల్ ముద్దు పెట్టుకుంటే యేసు ప్రభువును ముద్దు పెట్టుకున్నట్టే. రోజుకి ఎన్ని ముద్దులు పెట్టాలో బైబిల్కి. నిజంగా యేసు ప్రభువును ప్రేమిస్తే మీరు ముద్దు పెట్టకుండా ఉండలేరు. గాఢమైన ప్రేమ అది. ముద్దు పెట్టుకోవడం అంటే గాఢమైన ప్రేమ. యేసు ప్రభువుని మనం అలాగే ప్రేమించాలి, ఎంతో గాఢమైన ప్రేమతో ప్రేమించాలి. బైబిల్ని ముద్దు పెట్టుకోవడమే కాదు, నేను బైబిల్ని గట్టిగా కౌగిలించేసుకుంటాను. నాకు యేసు ప్రభువును కౌగిలించుకున్నట్టు ఉంటుంది. ప్రియులారా, ఆ వాక్యము మీరు భుజిస్తే జీవిస్తారు. ఇంకా రొట్టె వల్ల కాదు నువ్వు బ్రతికేది, ఆయన నోటి మాట ద్వారానే జీవిస్తావు. బైబిల్ని పూర్తిగా తినేయాలి. ఆ వాక్యం నీలో ఉంటే అపవాదిని ఎదిరించగలుగుతావు. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా, నిత్యము ఉండే పరిశుద్ధాత్మని ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని యేసు ప్రభువారు తను తాను దేవుడికి, ఆత్మ ద్వారా దేవుడికి తను తాను అర్పించేసుకున్నారు. ఆ క్రీస్తు యొక్క రక్తము, యేసు ప్రభువారు సిలువలో కార్చిన రక్తం ఉంది చూసారు, ఆ క్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవమైన క్రియలన్నీ విడిచి జీవము గల దేవుని సేవించుటకు, జీవము కలిగిన దేవుణ్ణి సేవించటానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసు రక్తం నీ మనస్సాక్షిని శుద్ధి చేసేస్తుంది. యేసు రక్తం నీ అపరాధాలన్నీ క్షమిస్తుంది. యేసు రక్తమే నీ మనస్సాక్షిని శుద్ధి చేసేస్తుంది. యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా నీకు పాపం నుండి విమోచన కలుగుతుంది. ఆ పాపానికి వచ్చే ఆ శిక్ష నుండి నీకు విమోచన కలిగేస్తుంది. నీకు విడుదల అయిపోతుంది. పాపం నుంచి నీకు విడుదల అయిపోతుంది. ఆ పాపం నుండి వచ్చే, పాపానికి వచ్చే
ఆ శిక్ష నుంచి నీకు విడుదల అయిపోతుంది. పాపం చేసింది నువ్వు, శిక్ష అనుభవించింది యేసు ప్రభు. ప్రియులారా, సిలువలో అంత గొప్ప శక్తి, దైవ శక్తి ఉంది. నీ శిక్షను కొట్టేస్తుంది. నీ శిక్షను పూర్తిగా తుడిచిపాడేసింది. ఆయన చిత్తానుసారంగా నీ పాపం అంతా తుడిచేసి నీ శిక్షను కొట్టేసింది ఆ సిలువే. ఆ సిలువ లేకపోతే నీకు పాపము నుండి, ఆ పాపానికి వచ్చే శిక్ష నుంచి విడుదల లేదు. నువ్వు న్యాయంగా శిక్ష అనుభవించవలసిందే. నిత్య నరకములో, అగ్ని గుండములో యుగ యుగాలు నువ్వు బాధపడవలసిందే. దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుడి మీద ఆ శిక్ష విధించి నీకు ఉచితంగా ఆ గొప్ప రక్షణ ఇచ్చేస్తున్నాడు. ఇంక నీకు శిక్ష లేదు, నీకు రక్షణ వచ్చేసింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మావో, నీకోసం ఆయన సిలువలో ఎంత ఘోరాతి ఘోరంగా కొట్టబడ్డాడని నమ్మావో, ఆయన్ని శరణు వేడేవో, నీ పాపాలు ఒప్పుకుని క్షమాపణ అడిగేవో, ఆ రోజే నీ మనస్సాక్షిని ఆ రక్తం శుద్ధి చేసేసింది. అంత గొప్ప విమోచన సిలువ ద్వారా నీకు కలిగింది. నశించిపోతున్న వాళ్ళకి, యేసు ప్రభువు నమ్మని వారికి, దేవుడి మాటలు వినని వారికి అది వెర్రితనం. రక్షించబడిన వారికే తెలుసు దాని శక్తి. నేను రక్షించబడ్డాను ఆ సిలువ రక్తం ద్వారా. అందుకనే ఆ శక్తిని ఎరగడమే కాదు, మీకు అందరికీ ఈరోజు ప్రకటిస్తున్నాను కూడా. ఆ సిలువలో అంత శక్తి ఉంది. నీ మీద ఉన్న శిక్ష ఇక నీకు లేకుండా నీకు రక్షణ వచ్చేసింది సిలువ ద్వారా. ఎంతమంది నమ్మి బాప్తిసం పొందారు? చేతులెత్తండి. ప్రైజ్ లార్డ్. చేతులు దించి. ఇంకా నమ్మి బాప్తిసం పొందని వారు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. ఎత్తండి. ఏం సిగ్గుపడకండి, ఏం తప్పు కాదు. అందరూ ఒకసారి రక్షణ పొందారు కదా. ఈ రాత్రి నేను చెప్తున్నా, ఇంకా ఎందుకు ఎత్తడం లేదు కొంతమంది, చాలామంది ఇందాక చేతులు ఎత్తలేదు. చేతులు ఎత్తండి. రక్షణ పొందలేదండి, నేను వాక్యానుసారంగా నమ్మి బాప్తిసం పొందలేదండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఆడవాళ్ళు ఎవరు లేరా? మగవాళ్ళు ఇద్దరే ఉన్నారా? ఇంకా దూరాలను ఉన్నవాళ్ళు? మీరు ఈ రాత్రి మనసు మార్చుకోండి. యేసు ప్రభు దైవ కుమారుడి లోకానికి వచ్చి నీ శిక్ష భరించాడు సిలువలో. యేసు ప్రభు పొందిన శ్రమంతా నీ పాపం, ఆయన పొందిన బాధంతా నీ పాపమే. నా పాపమంతా గాయాలుగా పొందావు నీ మేను పూమాలగా. నా పాపమంతా గాయాలుగా పొందావు నీ మేను పూమాలగా. నా కర్మనంతా ఆ సిలువగా మోసావ తండ్రి నీ వీపున. నా కర్మనంతా ఆ సిలువగా మోసావ తండ్రి నీ వీపున. నీదెంత కరుణ కరుణామయా, మీకెంత జాలి నజరియా నజరియా. ప్రభువా నా పాప ప్రక్షాళనముకై వెలపోసినావు నీ రక్తము. ప్రభువా నా పాప ప్రక్షాళనముకై వెలపోసినావు నీ రుధిరము.
దేవానాత్మ పరిశుద్ధికై బలిపెట్టినావు నీ ప్రాణము. దేవానాత్మ పరిశుద్ధికై బలిపెట్టినావు నీ ప్రాణము. నీదెంత కరుణామయా, మీకెంత జాలి నజరేయా. యేసు ప్రభువారు ఒక గొర్రె పిల్లలాగా వధించబడాలని, మనుషులు చేసే పాపానికి ఆయనే ప్రాయశ్చిత్తం చేయాలని, ఈ జగతుకు పునాది వేయబడక మునిపే దేవుడు కుమారుడు కూడా నిర్ణయం చేసుకున్నారట. ఇది ఇప్పుడు జరిగింది కాదు. ఈ సిలువ ఈ జగతుకు పునాది వేయబడక మునిపే దేవుడు తన సిలువ ద్వారా మనల్ని విమోచించాలని నిర్ణయించుకున్నాడు. తన స్వరూపంలో తన పోలికలో మనుషుల్ని చేసుకోవాలని, ఆ మనుషుల్ని సాతాను మోసగిస్తాడని, మళ్ళా వాళ్ళ పాపానికి మనమే ప్రాయశ్చిత్తం చేయాలని దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే నిర్ణయం చేసుకున్నారట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది. ప్రకటన గ్రంథం 13:8. భూ నివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవరైతే ప్రియులారా పాపం చేశారో, ఆ పాపానికి సాతాను మోసంలో పడి పాపం చేశారో, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసు ప్రభు గొర్రె పిల్లలా వధించబడాలని అప్పుడే తండ్రి కుమారులు నిర్ణయం చేసుకున్నారు. ఎంతమంది ఆయన అంగీకరిస్తారో, ఎంతమంది రక్షించబడతారో అప్పుడే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో కూడా రాసేసారట. ఎవరైతే పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తారు. ఆ పేర్లు ఎవరికైతే రాయబడలేదో వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రారు. అందుకే యేసు ప్రభు చెప్పారు, పందులకి ముత్యాలేయకండి, కుక్కలకి పరిశుద్ధమైంది పెట్టకండి. కొంతమంది మాత్రం సాతానికి పూర్తిగా దాసులు అయిపోతారు. వాళ్ళు ఎంత మాత్రం దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడరు. సైతాను స్వభావం వాళ్ళు పూర్తిగా ఆవరించేస్తుంది. అందుకే వాళ్ళని యేసు ప్రభు ఏమన్నారంటే, కుక్కలు అన్నారు, కుక్కలకి పరిశుద్ధమైంది పెట్టకూడదంట. ఈ బైబిలే ఆ పరిశుద్ధ గ్రంథం. ఈ వాళ్ళకి చెప్పిన వినరు. వినకపోయారు. వినకపోయారు కానీ వినేవాళ్ళు కూడా వినేవారటండి. వాళ్ళు వినేవాళ్ళు కూడా విననివ్వరు. చూడండి, మనము కొన్ని గ్రామాల్లో చూస్తున్నాం, వాళ్ళు వినేవాళ్ళని విననివ్వరు. ఇలా కోటాలు పెడితే కొన్ని చోట్ల ఎంతమంది వచ్చేస్తారో, మాకు వినిపించొద్దు, మైక్ కట్టండి, మాకు మైక్ ఈ సౌండ్ వద్దు అని. ఉన్న చెత్త పొద్దున్న సాయంకాలం దాకా ఆ టీవీలో చెత్త అంతా పెట్టుకుని వింటారు కానీ దేవుడు వాక్యం మాత్రం వాళ్ళు వినరంతే. ఇన్ని గ్రామాలు ఎన్ని ఆటంకాలు ఉంటున్నాయో, మీ ఊర్లో అలాంటి ఆటంకాలు ఏం లేవనుకుంటున్నారు. మీరు చాలా ధన్యులు ప్రియులరా. కొన్ని గ్రామాల్లో ఎంత భయంకరంగా ఉంటారు, వాళ్ళు వినరు, వినేవాళ్ళు విననివ్వరు. అందుకని ఆ కుక్కలకి పరిశుద్ధమైంది పెట్టకూడదట. ఈ పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడి చెప్తే వినరు. పందులకు ముత్యాలేయకూడదు. ఈ బైబిల్లో ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క ముత్యం. ఈ బైబిల్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయంటే ఇంచుమించుగా 31,102 వాక్యాలు ఉన్నాయి. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క ముత్యం. ముత్యాలు పందిలికేస్తే
పందులకి దాని విలువ ఏం తెలుస్తుంది? పంది అనేది రోత తినేది, అది బురదలో దొర్లేది. ముత్యాలను వేస్తేనటండి అట్లా తొక్కేసి యేసునోళ్ళని చీరేస్తుందట. యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, కుక్కలకి పరిశుద్ధమైనది పెట్టకండి, పందులకు ముత్యాలు చల్లకండి. వాళ్ళు ఇంకంతే, వాళ్ళ పేర్లు అంతగా జీవగ్రంథంలో ఉండవు, జీవగ్రంథంలో ఉండవు. వాళ్ళు నాశనానికే పుట్టారంతే. కాబట్టి వాళ్ళు మారరు. చూడండి, ఇస్కరియోతు యోధాని యేసు ప్రభు ఏం చేశారు? అపోస్తులు పరిచర్య ఇచ్చిన వాడు బతుకు మార్చుకోలేదు. ఆఖరికి ఉరిపెట్టుకుని చచ్చాడు, నరకానికి వెళ్ళిపోయాడు. వాడు పూర్తిగా నాశనపుత్రుడు, సాతాను యొక్క కొడుకు వాడు. వాడిని తీసుకొచ్చిన మారడంతే. కొంతమంది క్రైస్తవులుగా మారినట్టు నటిస్తారు తప్ప వాళ్ళు మారరండి. ఉన్నవాళ్ళు పాడు చేస్తూ ఉంటారు. వాడు కొంతమంది సంఘాల్లోకి చేరి ఇస్కరియోతు యోధాల్లాగా కొంతమంది సంఘాల్లో వాళ్ళు మారరు, మారే వాళ్ళని కూడా పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళ పని అదే. ఏదో ఒక గొడవలు రేపుతారు సంఘాల వాళ్ళు, సంఘాలను ముక్కలు చేస్తారు, పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేస్తారు, వాళ్ళ మీద సనుగుతారు, వీళ్ళ మీద సనుగుతారు, వాక్యం వినరు, అన్నిటికీ లెక్కలు కావాలి వాళ్ళకి. వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వరు, వాళ్ళ పాడేవాళ్ళని పాడనివ్వరు, వాళ్ళ సాక్ష్యం చెప్పేవాళ్ళని చెప్పనివ్వరు, వాళ్ళు వచ్చేవాళ్ళని కూడా రానివ్వరు. చాలా భక్తుడైపోయాడు, వెళ్ళిపోతున్నాడు, అప్పుడే ముందే వెళ్ళిపోతున్నాడు అంటే ఈ వెనకాల ఆడు వెళ్ళడు, ముందు వెళ్ళేవాడిని వెళ్ళనివాడు, లాగుతూ ఉంటాడు వెనకాల. ఇస్కరియోతు యోధాలు సంఘాల్లో చేరతారు, వీళ్ళు సంఘాలను పాడు చేయడానికి. ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. మీరు పరిపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? దుష్టులతో సాంగత్యం చేయకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. వీడు దుష్టుడా దుష్టురాలా నువ్వు వివేచించాలి. ఆత్మల వివేచన ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకం ఉండాలి. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మేము ఇంట్లోంచి వచ్చేసాం, మా అమ్మ, నేను, నాకు 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు, 6. దేవుడు ఆయన ఆత్మ సంబంధమైన వివేకం, ఆత్మల వివేచన, ఆత్మ సంబంధమైన వివేకం, శ్రేష్టమైన బుద్ధి, తెలివి, జ్ఞానం, ఆయన గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం దేవుడు మాకు ఇచ్చాడు. కాబట్టి ఏ దుష్టుల చేతుల్లో, మూర్ఖుల చేతుల్లో పడకుండా దేవుడు కాపాడాడు. లేకపోతే మేము భ్రష్టులం అయిపోతాం. ఎందుకంటే మాకెవరు తెలీదు, మా ఫ్యామిలీలో ఎవరు క్రైస్తవులు కాదు. మా తండ్రి ఒక నాస్తికుడు, అసలు దేవుడు లేడనేవాడు ఆయన. అలాంటి ఫ్యామిలీలోంచి వచ్చి మేము ఇలా ప్రభువారికి సేవలు చేస్తున్నామంటే దేవుడిచ్చిన శ్రేష్టమైన బుద్ధిని బట్టి చాలా దుష్టులకి చాలా దూరంగా ఉన్నాం కాబట్టి ఇలా ఉండగలిగాం. దేవుడికి స్తోత్రం. సంఘాల్లోనే తిరుగుతున్నారండి ఈ రోజున దుష్టులు. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు పాడైపోయిందే కాదు, సంఘం అంతా పాడు చేయడానికి కూడా చూస్తుంటారు. వాళ్ళ పనే అది. ఈ రాత్రి ప్రియులారా, మీరు పరిపూర్ణం అవ్వడానికే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు క్రీస్తులో పరిపూర్ణం అవ్వాలంటే దుష్ట సాంగత్యం చేయకూడదు. కొరింథీ సంఘస్థుని పాడు చేశారట సద్దూకైలైన ఒక తెగవాళ్ళు. పునరుద్ధానమే లేదు, చచ్చిపోతే ఇంకంతే మనిషి అంతమైపోయినట్టే. ఇంకా మళ్ళీ బతకడం ఏంటి, మళ్ళీ దేవుడి రాజ్యంలో ఉండడం ఏంటి, ఇదంతా కల్పనా కథలని చెప్పారట. అలాంటి వాళ్ళతో సావాసం చేసి కొరింథీ సంఘస్థులు చాలా భ్రష్టులైపోయారటండి. అందుకని మళ్ళీ వాళ్ళు వ్యభిచారం అనే పాపంలో పడిపోయారట. ఇంకా పునరుద్ధానం లేనప్పుడు ఇక్కడికేదా కొంచెం ఉండేది మనం కొద్ది కాలం. అందుకని ఏ పాపం చేసి బతికినా పర్వాలేదని పాపంలో పడిపోయారట. అందుకే వాళ్ళకే రాశారు ఈ మాట, దుష్ట సాంగత్యం చేయొద్దని. ఆ సద్దూకాయలనే తెగ, కొంతమంది క్రైస్తవుల్లో చాలా రకాల తెగలు ఉన్నారు. చూడండి, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం
33వ వచనం. మోసపోకుడి, మోసపోకండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని అందరూ చెరుపును. క్రైస్తవులని నమ్మేవా నువ్వు మోసపోతున్నట్టు? అందరూ క్రైస్తవులు కాదు. మోసపోకండి. ఆర్సీఎం వాళ్ళు అందరూ క్రైస్తవులు కాదండి. వాళ్ళు పక్క విగ్రహారాధన చేస్తారు. ఆర్సీఎం వాళ్ళు అన్యుల్లాగా గుండు గీయించుకుంటారు. వాళ్ళకి దీపాలు, ధూపాలు, నైవేద్యాలు కూడా ఉంటాయి. మోసపోకండి. ఆర్సీఎం వాళ్ళు క్రైస్తవులు కాదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళని ఉన్నారు కొంతమంది. వాళ్ళు బైబిల్ ఎన్ని తీసి పడేశారు. వాళ్ళు ప్రార్థన చేసుకోరు. పరలోక ప్రార్థన చెప్తే చాలట. ఉపవాసం ఉండరు, హల్లెలూయా చెప్పరు, వాయిద్యాలు వాయించరు, పరిశుద్ధాత్మ పొందకూడదు. అంత ఘోరమైనది ఆ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సిద్ధాంతం. వాళ్ళు క్రైస్తవులే అని నువ్వు మోసపోతే నీకే ప్రమాదం. మోసపోకండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. పూర్చేయి. నువ్వు ఎందుకు అక్కడ కూర్చుని ఇంకొకరికి ఇవ్వలేకపోయి మైక్. నీతి ప్రవర్తన గల వారే మేల్కొని. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. మోసపోకండి. అందరూ క్రైస్తవులని నమ్మేకండి. చాలామంది క్రైస్తవులు దుష్టులు ఉన్నారు. యెహోవా సాక్షులు అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా దుష్టులు. అసలు యేసుప్రభు దేవుడే కాదని చెప్తారు. వాళ్ళ బోధది. సెవెంత్ డే సిద్ధాంతం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శనివారమే ఆరాధన ఎట్టాలంటారు. బైబిల్ మిషన్ వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళు పూనుతారని చెప్పి వాళ్ళు ఒక బోధ చేస్తుంటారు. బైబిల్ మిషన్ వాళ్ళు. ఆ దేవదాసయ్య గారు దాన్ని ఆ బైబిల్ మిషన్ స్థాపించిన ఆయన వచ్చి కుర్చీలో కూర్చుంటాడని ఆయనకు ఒక కుర్చీ కూడా వేస్తారు వాళ్ళు. యేసుప్రభు చెప్పారు, లాజరు ఆత్మని పంపించమని. ధనవంతుడు ఎంతో ప్రాధేయపడ్డాడు అబ్రహాం దగ్గర. నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా మారు మనసు పొందకుండా ఉన్నారు, నరకంలోకి పాతాళంలోకి వచ్చేస్తారేమో, ఈ లాజరుని పంపండి చెప్పడానికి అన్నారు. అలా పంపబడరు అన్నారు. ఒక్కసారి చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ భూమి మీదకి రాదు. అలా వచ్చిందంటే అది అన్యబోధ. అన్యులకు వస్తారు. వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు పూనారని చెప్పి పూనకాలు పూనుతుంటారు వాళ్ళు. అలాంటి బోధ ఉంది బైబిల్ మిషన్లో. ప్రియులారా, అందుకనే అందరు క్రైస్తవులు అనుకోకండి, మోసపోకండి. తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళతో మీరు సాంగత్యం చేస్తే మీ మంచి నడవడి పాడు చేసేసుకుంటారు. ఈ కొరింథీ సంఘస్థులు సద్దూకయ్యులు అనే వాళ్ళతో సావాసం చేశారు. అందుకే పునరుద్ధానం లేదని చెప్పి మళ్ళీ పాపం చేశారట వీళ్ళు. 34 చూడండి. నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయకండి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. బైబిల్ అందరూ చదివితే కదా, సరిగ్గా చదివితే దేవుడి జ్ఞానం వస్తుంది. అందుకే కొంతమందికి దేవుడి జ్ఞానం లేదు. వాళ్ళకి మీకు సిగ్గు కలగాలని చెప్తున్నాను. మీరు పాపం చేయకండి, నీతి ప్రవర్తన గలవారై ఉండండి, మేలుకుని పాపం చేయకండి. పునరుద్ధానం లేదు, ఇంకా చచ్చిపోయిన వాళ్ళు ఇంకంతే, ఇంకా ఏమీ లేదు ఆ తర్వాత అని ఆ సద్దూకాయలు బోధని వీళ్ళు మళ్ళీ పాపంలో పడిపోయారట. కొరింథీ సంఘస్థులు వ్యభిచారంలోకి వెళ్ళిపోయారట. అంత ఘోరమైన పాపంలోకి వెళ్ళిపోయారటండి. ప్రియులారా, మీరందరూ మేలుకోండి, మోసపోకండి. ఇక్కడ చాలా హెచ్చరించి మాట్లాడుతున్నాడు. మేలుకోండి, మోసపోకండి. క్రైస్తవేత్తరులు దుష్టులు, మూర్ఖులంటే ప్రియులను నమ్మొచ్చు. క్రైస్తవుల్లోనే ఉన్నారు దుష్టులు, మూర్ఖులు. చూడండి, సౌలు ఎంత మూర్ఖుడు. పాస్టర్ గారు కాలర్ పట్టుకున్నాడు సౌలు. అంటే అప్పుడు షర్ట్లు లేవు, దుప్పటి కప్పుకుంటారు అంతే. ఆ దుప్పటిని లగేసాడటండి. ఇప్పుడు మాటల్లో చెప్పాలంటే కాలర్ పట్టుకున్నాడు. సమూయేలు కాలర్ పట్టుకున్నాడు. రా, నా కోసం బలి వేయడానికి రా అంటున్నాడు.
ఆ దుప్పటి చిరిగిపోయిందట. నీ రాజ్యం కూడా ఇలా ముక్కలైపోతుంది అన్నాడు. ప్రియులారా, ఎంత మూర్ఖుడో చూడండి సౌలు. దేవుడు మాట వినకపోతేనే పోయాడు. ఆ దేవుడు మాటలు చెప్పే పాస్టర్ గారు కాలర పట్టుకున్నాడు. అంత మూర్ఖుడు సౌలు. అందుకనే సౌలు కథ ఆరంభం బాగానే ఉంటుంది, ముగింపు ఎంత విషాదం. సౌలుగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. 3 కొడుకులు యుద్ధంలో చచ్చిపోయాడు. అతను మనవడు కుంటివాడైపోయాడు. దాది కాపాడాలని పరిగెత్తుకు తీసుకుపోతుంటే పాడేస్తే కాలు ఇరిగిపోయి కుంటోడైపోయాడు. సౌలు కూతురు పిల్లల్ని, ఉపపత్తిని పిల్లల్ని కూడా ఉరి తీస్తేనే కానీ వర్షం రాలేదు భూమి మీద. ఆ శాపం, సౌలు చేసిన శాపం కొడుకుల పిల్లలకే కాదు, కూతురు పిల్లలకు కూడా పట్టుకుంది. అంత మూర్ఖుడు అతను. దేవుడు నమ్మాడు కానీ ఒక మూర్ఖుడు. ఈ రోజున కూడా క్రైస్తువులు ఎంత మూర్ఖులు ఉన్నారండి. దేవుడు శిక్షిస్తున్నాళ్ళకి బుద్ధి రావడం లేదు, అలాగే ఉంటున్నారు అంతే. శిక్షిస్తున్నాడు దేవుడు వాళ్ళని, అయినా బుద్ధి రావడం లేదు, బుద్ధి మార్చుకోవడం లేదు. ప్రియులారా, అలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే మీరు ఎప్పటికీ పరిపూర్ణం అవ్వలేరు. ఈ రోజున చాలా మండల ఫెలోషిప్లు, టౌన్ ఫెలోషిప్లు అని పెట్టుకుంటున్నారు పాస్టర్ గారులు. అందులో అన్ని రకాల డినామినేషన్లు ఉంటున్నారు. అసత్యమైనటువంటి వాళ్ళతో కూడా వీళ్ళు సావాసం చేస్తున్నారు. అలాగుంటుంది. పాస్టర్ గారులే వీళ్ళందరూ కూడా. అన్ని రకాల డినామినేషన్ పాస్టర్ గారు కలిసి ఏకంగా మళ్ళీ కూటం. ఈ రోజున అలాగే చాలామంది పాస్టర్ గారు కూడా బొస్టులు అయిపోతున్నారు. పరిపూర్ణత లేదు. సిలువలో ఉన్న శక్తి నువ్వు గ్రహించాలి మొదట. ఆ సిలువ ద్వారానే నీ శిక్ష కొట్టేయబడింది. జన్మకర్మ పాపాలన్నీ తుడిచేయబడ్డాయి. నీకు శిక్ష పోయి నీకు రక్షణ వచ్చేసింది. నీకు పాపక్షమాపణ కలిగింది. నువ్వు ఒక గొప్ప విడుదల అయిపోయావు ఆ సిలువ ద్వారా. ఇక నువ్వు మేలుకొని నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎప్పుడు ఇంకా పాపం చేయకూడదు. పాపం చేయడానికి సాతాను నిన్ను శోధిస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, శోధన సహించిన వాడు ధన్యుడు, వాగ్దానం చేయబడిన జీవకిరీటం అతడు పొందుకుంటాడని యాకోబు 1:12 రాయబడింది. వస్తుంది, శోధన రాకుండా ఉండదు. నీకేంటి నాకేంటి, విశ్వాసులకు వస్తుంది, సేవకులకు వస్తుంది. సహించుకోవాలి. ఆ శోధనలో పడకుండా తెల్లవారుజామునే లేచి మోకాళ్ళ మీద 1 గంట ఉండి ప్రార్థన చేసుకోవాలి. కనీసం 1 గంట మోకాళ్ళ ప్రార్థన పొద్దున్నే లేచి చేస్తే నువ్వే పాపంలో పడవు. ఆ రోజు ప్రతి శోధనని జయించగలుగుతావు. ఈ రోజున సరైన ప్రార్థన జీవితం లేక క్రైస్తవుడికి శోధనలో పడిపోతున్నాడు, పరిపూర్ణుడు అవలేకపోతున్నాడు. నువ్వు భక్తిలో పరిపూర్ణంగా ఉండాలంటే నువ్వు తెల్లవారుజామునే లేచి, పెందలకడే లేచి, చాలా చీకటి ఉండగానే లేచి, మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లతో నీ హృదయాన్ని దేవుడి పాదాల దగ్గర కుమ్మరించుకోవాలి. ఆ సిలువ ద్వారా నీ పాపం నుండి విమోచించడమే కాదు, ఆ పాపానికి వచ్చే శాపం కూడా విమోచించబడ్డావట. బైబిల్ చెప్తుంది గలతీ పత్రికలో, యేసు ప్రభువారు సిలువలో శాపగ్రాహి అయిపోయారు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు ద్వారా అన్యజనులకి కలుగటకై. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి కూడా విమోచించేశాడు యేసు ప్రభు. ఆయన శాపగ్రాహి అయిపోయాడు. సిలువ మీద ఆయన శాపగ్రాహిగా నిలబడ్డాడు. సిలువ అంటేనే శాపం, ముళ్ళంటే శాపం. తల మీద ఆ ముళ్ళు ధరించుకుని ఆ సిలువను భుజం మీద పెట్టుకుని యెరూషలేము వీధులన్నీ తిరిగారు ఆయన. నీ పాపానికి వచ్చి ఆ శాపం నుంచి కూడా నేను విమోచించేసింది ఆ సిలువ. సొగసు స్వరూపము లేని వాడవైతివి, వ్యసనాక్రాంతునిగా వ్యాధిననుభవించితివి. సొగసు స్వరూపము లేని వాడవైతివి, వ్యసనాక్రాంతునిగా వ్యాధిననుభవించితివి.
పాపగ్రాహివై శాపగ్రాహివై, పాపగ్రాహివై శాపగ్రాహివై, సిలువపై నిలచితివే యేసు. చిత్ర విచిత్రముగా నన్ను ప్రేమించితివే, సిలువపై నిలచితివే యేసు. చిత్ర విచిత్రముగా నన్ను ప్రేమించితివే, వింతైన ప్రేమతో ఎంతో శ్రమ పడితివి, శిలనైన నన్ను శిల్పముగా చెక్కితివి. వింతైన ప్రేమతో ఎంతో శ్రమ పడితివి, శిలనైన నన్ను శిల్పముగా చెక్కితివి. నీ రక్తమంతా నా కొరకై కార్చి, నీ రక్తమంతా నా కొరకే కార్చి, జీవంబు నిచ్చితివే యేసు. జీవంబు నిచ్చితివే, జీవంబు నిచ్చితివే యేసు. జీవంబు నిచ్చితివే. ప్రియులారా, యేసుక్రీస్తు ఆ శాపం, పాపము ద్వారా వచ్చే ఆ శాపాన్ని కూడా భరించాడు సిలువలో. ఆయన శాపగ్రాహి అయిపోయాడు. సిలువ అంటే ధర్మశాస్త్రం చెప్తుంది అది శాపగ్రస్తమైందని. ముళ్ళంటే శాపం. ఆయన తల నిండా ముళ్ళు గుచ్చేయబడ్డాయి. పాలస్తీనా దేశంలో 114 రకాల ముళ్ళు ఉంటాయటండి. అందులో ఒక ముళ్ళు 2 అంగుళాల మేకులాగా ఉంటుందట. అది గుచ్చుకుంటే చలి జ్వరం వస్తుందట. వాళ్ళు దాన్ని ముట్టుకోకుండా కార్లతో తెచ్చి ఆయన తల మీద పెట్టి తలలోకి ఆ ముళ్ళు దిగిపోయేలాగా రెళ్ళు పెట్టి కొట్టేశారట. అప్పుడు ఆయన కంట్లో కూడా ఒక ముళ్ళు గుచ్చుకుపోయింది. రక్తసిక్తం అయిపోయింది ఆయన ముఖం అంతా. తలమేంచి అలా రక్తం స్రవిస్తూనే ఉందండి. ఆ సిలువను భుజాన్ని పెట్టి యెరూషలేము వీధులు తిప్పుతుంటే ఆ బరువైన సిలువ మాను ఈ భుజం నుంచి ఈ తలకి రాపిడి చేస్తుంటే ఇంకా ముళ్ళు లోపలికి దిగిపోయి తలలోంచి రక్తం కారిపోతుంది. ఎందుకు ఇంత ఘోరమైన శిక్ష ఆయన ఎందుకు భరించాడంటే నిన్ను శాపం నుండి కూడా విమోచించడానికి. అందుకే నీకు ఇక ఏ శాపం లేదు. నిన్నెవరైనా శపిస్తే కూడా నువ్వు భయపడక్కర్లేదు. నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇక నీకు ఏ శాపం అంటుకోదు. నువ్వు ఆశీర్వాదాలకి వారసుడివి, వారసురాలివి అయిపోయావు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది, నువ్వు దూషణకి ప్రతి దూషణ చేయకు, కీడుకు ప్రతి కీడు చేయకు. నువ్వు ఆశీర్వాదానికి వారసుడుగా పిలువబడ్డావు. నువ్వు ఏ కీడు నీకు ఇంకా ఉండదు. 42 సంవత్సరాల కిందట నా కుటుంబాన్ని ఎంత భయంకరమైన శాపం ఏలిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తులోకి వచ్చామో ఆ శాపమంతా విరగొట్టబడింది. మేము ఆశీర్వాదాలకు వారసులం అయిపోయాం. మా ఊర్లో నేనే ధనవంతుడినండి. మా ఊరు వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. మా ఊర్లో ఒక ప్రెసిడెంట్ని పెట్టాలన్నా కూడా ముందు నాతో వచ్చి మాట్లాడతారు. నేను ప్రెసిడెంట్ని పెట్టిన తర్వాత మళ్ళా ఆ ప్రమాణం చేయించడానికి కూడా నన్ను రమ్మంటారు. నేను వెళ్తాను అక్కడికి. అంటే నాకు ఖాళీ ఉండదు. ఎప్పుడైనా శుక్రవారం ఉంటాను, ఒక్కోసారి శుక్రవారం కూడా ఉండను, ఆదివారమే ఉంటాను. ఆదివారం ఎలా రావటానికి ఉండదు. ఉదయం ఒక ఆరాధన, మధ్యాహ్నం ఒక ఆరాధన, రాత్రికి ఒక చోటకి వెళ్తాను. అందుకని నాకు కష్టమే అని చెప్తాను. అలా కాదు, మీరు ఎప్పుడు వస్తానంటే ఆ రోజు ఒక డేట్ పెట్టండి, ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా వస్తానన్నారంటారు.
అప్పుడు ఏదో టైం చెప్తాను, ఆ టైంకి గ్రామంలో చాలామంది పెద్దలు వచ్చి నన్ను తీసుకెళ్తారు. ఆ ప్రెసిడెంట్ నెంబర్ని నిలబెడతారు, నేను వాళ్ళకి కొన్ని మాటలు చెప్తాను, మైక్ ఇచ్చేస్తారు. గ్రామంలో అందరూ కూడుకుంటారు, అందరికీ దేవుడు మాటలు చెప్తాను, వాళ్ళకి ప్రార్థన చేస్తాను. అప్పుడు సెక్రటరీ ప్రమాణం చేయిస్తాడు. మా గ్రామానికి నన్ను దేవుడు తలగా చేసేసాడు. ఆశీర్వాదాలకి వారసులం అంతే మనం. ఈ రోజున మా బంధువులు చూసి సిగ్గుపడుతున్నారు. మా కుటుంబంలో ఎంత శాపం ఉంది, మీరు ఎంత ఆశీర్వదించబడిపోయారు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు సిలువలో ఉన్న శక్తి చాలామందికి తెలియటం లేదు. ఇంకా నీ మీద శాపం ఉందేమో అనుకుంటున్నావు. నువ్వు యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందిన రోజునే నీ పాపం క్షమించబడ్డమే కాదు, పాపం నుండి విమోచించబడ్డమే కాదు, నీ శాపం నుండి విమోచించబడ్డావు. నువ్వు ఆశీర్వాదాలకు వారసుడివి. ప్రతి భూ సంబంధంగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో దీవించబడిపోతావు. అబ్రహాము ఆశీర్వాదాలకు వారసుడట. ఆదికాండం 24:1 చెప్తుంది, అబ్రహాముని దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించేశాడు. అబ్రహాం ఆశీర్వాదాలకి మనము వారసులం అవ్వాలని, యేసుక్రీస్తు శాపగ్రాహి అయిపోయాడని మనం ఇందాక గలతీ 3:14 చదివాం. మళ్ళా చదువుతాను చూడండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కూడా కలగాలని, క్రీస్తు మన కోసమే శాపగ్రాహి అయిపోయాడు. ఆ శాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించాడు. బైబిల్ ఎన్ని శాపాలు ఉన్నాయండి. క్రీస్తుని ఎరగక మునుపు ఆ శాపాలన్నీ నిన్ను ఏలిని. నువ్వు ఒక శాపగ్రాహి అప్పుడు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నువ్వు ఆశీర్వాదాలకి వారసుడివి, వారసురాలివి. యేసు ప్రభు వారి సిలువలో అంత శక్తి ఉంది. నీ పాపాన్ని, నీ శాపాన్ని కూడా విరగొట్టేసింది. అంతేకాదు, కొలసీలకు రాసిన పత్రిక 1:13 చెప్తుంది, అంధకార సంబంధమైన అధికారం నుండి కూడా దేవుడు విమోచించేశాడట. ఆయన మనలను అంధకార సంబంధమైన, కొలసీ 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన అంధకార సంబంధమైన అధికారంలోంచి విమోచించేశాడట. అంధకార సంబంధమైన అంటే సాతానికి సంబంధించిన ఆడి అధికారంలోంచి కూడా నిన్ను విడుదల చేశాడు. నువ్వు ఎప్పుడైతే యేసుని నమ్మావో సైతానికి నిన్ను ముట్టలేదు. సాతాన్ని కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కేయబడతాది. రోమాపత్రిక 16:20 చెప్తుంది, సాతాన్ని కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కించేస్తాడని. సాతాన్ని నిన్ను ముట్టలేడు, ఆడు నిన్ను ఏమి చేయలేడు. కొంతమంది క్రైస్తవులు బుద్ధి లేకుండా ఇలా చెప్తున్నారు, సైతానండి రాత్రి గుండుల్లోకి వచ్చి కూకుందండి, గుండుల మీద వచ్చి కూర్చుందండి. సాతానండి అత్తమాను మీద పడిపోతుందండి, మా పిల్లోడి మీద పడిపోతుంది, మా పిల్ల మీద పడిపోతాను. నీకు బుద్ధి లేక అది పడుతుంది. సిలువలో నీకు విమోచన జరిగింది. నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్మావో సాతానికి నీ మీద అధికారం లేదు. నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. నా భార్య చాలా భక్తి కలిగిన స్త్రీ. ఆమె మంచి ప్రార్థనా యోధురాలు. నా పిల్లలు 3 ఎలా పెంచిందంటే యేసు రక్తంతో. చిన్న పేచి పోరు పెడితే చాలు ఒళ్ళో పెట్టుకుని తల బుర్ర ఆ తలని చేతిలో పెట్టుకుని యేసు రక్తం ఒక్క 10 నిమిషాలు చెప్తే చాలు పేచి పోరు పోయేది, చక్కగా పడుకుని పోయేవాడు. నువ్వేం చేస్తున్నావు? పిచ్చి పిచ్చి తాళ్ళన్నీ తీసుకొచ్చాడు కడుతున్నావు. దేవుణ్ణి నమ్మేనన్న పేరే కానీ దెయ్యం పనులన్నీ నువ్వే చేస్తున్నావు. అందుకే నేను బైబిల్ చెప్తుంది, అపవాదికి చోటు ఇవ్వకండి. మీరు చోటు ఇచ్చేస్తున్నారు. పిల్లలకి ఇంతంత నల్లటి బొట్లు నొసటి కెడతావు, ముక్కు కెడతావు, బొగ్గ కెడతావు, అరికాల్లో పెడతావు, చేతుల్లో పెట్టేస్తున్నావు. దెయ్యం పనులన్నీ చేస్తున్నావు. అందుకే దెయ్యం వస్తుంది నీ ఇంటికి. నీ మీద దానికి అధికారం ఏంటి? నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావు. అంధకార సంబంధమైన అధికారం నుంచి విమోచించి
దేవుడు తన ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యానికి మనల్ని వారసులు చేశాడు. నీ మీద సైతానికి కొంత కూడా అధికారం లేదండి. దెయ్యం పట్టిన వాళ్ళని నా దగ్గరికి తీసుకొస్తాను నేను, యేసు నామములో పో అంటే చాలు ఎగిరిపోతుంది, అక్కడ దరిదాపుల్లో నిలబడదండి. నేను మన్యం జిల్లాలో పార్వతీపురం దగ్గర ఒక ఊరు పేరు మర్చిపోయాను. ఆ ఊర్లో మీటింగ్స్ పెట్టారు. ఒక దెయ్యాలు పట్టేసిన వాడు, చాలా దెయ్యాలు పట్టేసిన వాళ్ళలాగా ఉన్నాడు. ఆడు బట్టలు కూడా విసిరేసుకుని పెద్ద అరుపులు అరుస్తా, చెడ్డ మాటలు మాట్లాడుతా పరిగెట్టుకుని వస్తున్నాడు స్టేజ్ మీదకి నా దగ్గరికి. అందరూ అడిలిపోయి వాడిని గట్టిగా పట్టేసుకుంటే 10 మందిని అలా ఇసిరెత్తున్నాడు అంతే. ఆడు షర్ట్ కూడా తీసేసాడు. ఆడు భయంకరంగా ఉన్నాడు. ఆడు జుత్తు, ఆడు వాలకం చూస్తే. అప్పుడు నేను మైక్లో నుంచి చెప్పాను, అతను వదిలేయండి, ఎందుకు మీరు అందరూ పట్టుకుంటున్నారు, వదిలేయండి అన్నాను. అంతే వాడు వచ్చి సాష్టాంగ నమస్కారం పెట్టాడు నాకు. దేవుడికి స్తోత్ర. వాళ్ళేమో నన్ను ఏదో చేస్తాడని భయపడిపోతున్నారు. అందుకే వాడిని పట్టుకుంటాడని అందరిని ఇసిరెత్తున్నాడు. కానీ వాడు వచ్చి నా కాళ్ళకి దండం పెట్టేశాడండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? సైతాన్ని మన కాళ్ళ కింద ఉంచుతాడు యేసు ప్రభు. సాతాను మన కాళ్ళ కింద శీఘ్రంగా తుక్కించేస్తాడని బైబిల్ చెప్తుంది. నువ్వు పూర్తిగా యేసు రక్తంలో ఉంటే, పూర్తిగా యేసు ప్రభు వారిని నువ్వు నమ్మితే, ఆ సిలువను నమ్మితే, రక్షణ పొందితే, నీకిక ఒక్క అంధకార సంబంధమైన దురాత్మ నీ దగ్గరికి రాదు, నీ మీద పడదు అసలు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం, నేను చెప్తున్నది కాదు. సిలువలో అంత శక్తి ఉంది. రక్షించబడిన వాళ్ళకే తెలుస్తుంది ఆ శక్తి. ఇంకా రక్షణ పొందడం ఏదో పెళ్లి బాప్తీసమో లేకపోతే సంఘంలో చేరడానికి బాప్తీసం తీసుకుంటున్నారు. మారు మనసు లేని బాప్తీసం రక్షణ రాదు. మారు మనసు లేని బాప్తీసాలు తీసుకున్న వాళ్ళకి ఇంకా ఆ సిలువలో శక్తి కూడా వాళ్ళకి సరిగ్గా తెలియదు. అందుకే దెయ్యాలు పట్టేసుకుంటున్నాయి. ఒక కొత్తగా పెళ్లి చేసుకున్నారంటే ఇద్దరికి దెయ్యాలు పట్టేసుకున్నాయట. రోజు కొట్టుకుని చేస్తున్నారు. పెళ్ళయింది కానీ రోజు తన్నుకోవడమేనట్టు వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి ఎక్కడెక్కడో తిప్పుతున్నారు రక్షరేఖలు కట్టించడానికి. వాళ్ళ అమ్మ నాన్నలు ఎలాగుందో చూడండి. క్రైస్తవులు యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పటికైనా సంపూర్ణం అవ్వండి. మీరు సంపూర్ణం అవ్వండి. ఈ సభలకి టైటిల్ అదే కదా, నువ్వు సంపూర్ణం అవ్వాలి. ఆ సిలువలో ఉన్న శక్తి నువ్వు ఎరిగితే నువ్వు క్రీస్తులో సంపూర్ణుడు అయిపోతావు, సంపూర్ణురాలు అయిపోతావు. అంతేకాదు ఆ సిలువ ద్వారా ఈ దుష్టకాలంలోంచి కూడా దేవుడు నిన్ను విమోచించేశాడని బైబిల్ చెప్తుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని. ప్రస్తుతపు దుష్టకాలంలోంచి, అక్కడ 2 అంకెస్ కింద రాశారు, దుష్టయుగము నుండి. ఈ దుష్టయుగము నుండి నిన్ను యేసుక్రీస్తు విమోచించేశాడు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రజలారా, ఈ 4వ విమోచన కూడా వినండి. మీకు విమోచన లేక విడుదల, ఈ లోకం నుంచి కూడా నీకు విడుదల అయిపోయింది. ఇంక నువ్వు ఈ లోక మర్యాదలు అనుసరించకూడదు. ఇప్పటికీ పెళ్ళికి బయటికి వెళ్తే ఎదురు చూసుకుంటున్నావు. మళ్ళీ చెంబుతో నీళ్ళొట్టుకుని ఎదురొస్తుంది. నా దగ్గర ఒక సహోదరుండి భర్త ఎప్పుడు ఎదురు రాకుండా వెళ్ళడట బయటికి. ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకుందామో ఒకే మాట చెప్పేసింది భర్తతో, నేను ఎదురు రాను, నేను ఎదురు వస్తే నీకేం మేలు జరగదు. ఆ పూర్వం అజ్ఞాన కాలంలో ఏదో అలాంటివి నమ్మాం, నేను నమ్మాను, మీరు నమ్మి అలాగే చేశాం. ఇప్పుడు నాకు దేవుని తెలుసుకున్నాను, నేను ఎదురు రాను. మీరు బయటికి వెళ్తానంటే మిమ్మల్ని దేవుని కాపాడమని ప్రార్థన చేస్తాను, చేయించుకోండి, వెళ్ళండి, నేను మాత్రం ఇక ఎదురెప్పుడు రానని చెప్పింది. అది నువ్వు ఈ దుష్టకాలంలోంచి, ఈ దుష్ట యుగంలోంచి నువ్వు విమోచించబడ్డావు. మళ్ళీ అలాంటి పనులు చేయకూడదు. నీకు ఎదురొస్తు కాదు, నువ్వు ఎదురెళ్ళకూడదు. బయటికి వెళ్తే ప్రార్థన చేసుకుని వెళ్ళాలి.
నువ్వు ముహూర్తం పెట్టుకోకూడదు ఎప్పుడు. అది ప్రస్తుతపు దుష్టకాలంలోది అది. మనకు ముహూర్తం లేదు. అమాస రోజు, గుడ్ అమాస రోజు కూడా నేను పెళ్ళిళ్ళు చేస్తాను చాలామందికి డేట్లు ఎట్టి. ఇప్పుడు పెళ్లి చేసుకోరు కదా, ఇదేంటి ఇలాంటి అమాస రోజు అంటే మా పాస్టర్ గారు ఏ రోజు పెడితే అది మాకు అదే మంచిది, మేలు, అంతే. అలాగే చేసుకుంటారు. మరి అలాంటి ఎవ్వరు అన్యులు పెళ్ళిళ్ళు చేసుకొని రోజు నువ్వు పెళ్లి చేసుకుంటే ఖర్చు చాలా తగ్గిపోతుంది. వాయిద్యాల వాళ్ళు తక్కువగా వచ్చేస్తారు, ఆ టెంట్ల వాళ్ళు తక్కువగా వచ్చేస్తారు. ఏం కావాలంటే ఏ శాతం పట్టుకెళ్ళిపోండి, తర్వాత ఎంత ఇచ్చినా పర్వాలేదు అంటారు. ఎందుకంటే బిజీగా ఉంటే రేట్లు ఎక్కువ పెరుగుతాయి. కానీ ఆ రోజు ఎప్పుడు ఎవరు పెళ్లి, అందుకని నేను ఎక్కువ ఆషాఢంలో పెళ్ళిళ్ళు పెడతాను. చాలా ఖర్చు తగ్గుతుంది. నువ్వు విడుదల అయిపోయావు. లోకస్తులు చేసే పని ఏది నువ్వు ఇంక చేయకూడదు. దానివల్ల నీకు ఏ కీడు జరగదు చేసినా సరే. అమావాస్య రోజునే నేను పెద్ద చర్చి కట్టాను ఇసుకపల్లిలో. నిన్న ఖమ్మం నుంచి వచ్చారు 40 మంది బస్సు కట్టించుకుని ఇసుకపల్లి చర్చి చూడడానికి. ఎప్పటి నుంచో వింటున్నారు. నేను ఖమ్మం వెళ్ళినప్పుడు ఆ మాటలు విని 40 మంది పాస్టర్ గారు వాళ్ళ సంఘస్థులు కలిసి నిన్న బస్సులో వచ్చారు చర్చి చూడడానికి. ఆ చర్చి నేను కట్టాను. అది 120 అడుగులు పొడవు, 70 అడుగులు వెడల్పు, 3 అంతస్తులు. ఆ పైనుంచి కూడా కూర్చొని చూడొచ్చు మాట అండి అంతా. అలా కట్టించాను. 2 ప్రార్థనా గోపురాలు, ఒకటి ఓరేబు ప్రార్థనా గోపురం, ఒకటి కర్మేలు ప్రార్థనా గోపురం. ఆ గోపురం హైటు 80 అడుగులు ఎత్తు. ఓపిక ఉంటే ఎవరైనా ఎక్కేచ్చు పైకి. ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకోవటానికి నేను ప్రార్థనని ఎక్కువ ఇష్టపడతాను. ప్రార్థన చేసుకోవటానికి నేను ప్రత్యేకంగా 2 గోపురాలు వ్యక్తిగతంగా చేసుకోవటానికి కట్టించాను. ప్రత్యేకంగా దేశం కోసం ప్రార్థన చేయటానికి వాచ్ టవర్ అని ఒకటి కట్టించాను. అందులో 4 రూములు ఉంటాయి. ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత అని. ఆ మందిరానికి కట్టేటప్పుడు ఎంతమంది వచ్చి చెప్పారో, ఇది వాస్తుకి విరుద్ధంగా కట్టేస్తున్నారండి, వాయువు తీసి మూసేశారండి అన్నారు. ముక్కు మూసేసినట్టే. అది మీరైనా పాస్టర్ అమ్మగారైనా చనిపోతారన్నారు. అది మాకు జరగదు. మేము దుష్టకాలంలోంచి విమోచించబడిపోయిన వాళ్ళం. లోకస్తులకు జరిగినట్టు మాకేమీ జరగదు అని ఆయనకి చెప్పేశాను అంతే. ఆ వచ్చిన ఆయన, పాస్టర్ గారు మీకు నేను ఒక మేస్త్రిని, వాస్తు సిద్ధాంతిని తీసుకొస్తాను, మీరేమి చెప్పినట్టు చెయ్యండి, ఇంత పెద్ద కోట్ల మీద కదా కడుతున్నారు, ఇలా కట్టేయకూడదండి అన్నాడు. మాకు అలాగ ఉండదండి, దయచేసి మాకు ఇంకేం చెప్పకండి అన్నాను. మా ఊర్లో పెద్దలు వచ్చి నాకు చెప్తుంటారు, రాజులు మా ఊర్లో ఎక్కువ, ఆ పని గట్టుకొచ్చి చెప్తున్నారు. నైరుతిలో బరువు పెట్టాలట, మెట్లు అటే కట్టాలట. నేను అయినా ఆజ్ఞాయంగా పెట్టాలి మెట్లు. అసలు ఏం జరుగుతుందో చూద్దామన్నాను. ఏం జరుగుతుంది? ఏమీ జరగలేదు. పాస్టర్ గారన్నా చచ్చిపోతారు, పాస్టర్ అమ్మగారన్నా చచ్చిపోతారన్నారు. మేమిద్దరం బాగానే ఉన్నాం. కట్టేసప్పుడే 14 ఏళ్ళు అయింది, కానీ మేము బాగానే ఉన్నాం. దేవుడికి స్తోత్ర. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రస్తుత దుష్టకాలంలో జరిగేవి. ఇవన్నీ ఆ దుష్టకాలంలో నువ్వు కలిసిపోకూడదు. నిన్ను విమోచించేసాడు యేసుప్రభు అందులోంచి. నువ్వు ఎదురు చూసుకోకూడదు, ఓ ముహూర్తం పెట్టుకోకూడదు. ఈరోజు మంచిది, ఆ రోజు చెడ్డదనే మాట అనకూడదు. నువ్వు మంగళవారం పెళ్లి చేసుకోవచ్చు, శుక్రవారం కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఒక ఆదివారం ఆరాధన చేసుకోవాలి కాబట్టి ఆ రోజు చేసుకోకూడదు. కానీ ప్రియులారా, ఇంకా మిగిలి ఏ రోజైనా నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఒక పెళ్లి కొడుకు కూర్చున్నాడు పెళ్లి చేయడానికి, నేను కూర్చున్నాను. ఆడు ముఖం నిండి గజ్జిలాగా ఉంది. పెళ్ళి ముందు లేదు కదా వీడికి గజ్జి, ఇప్పుడు ఎలాగొచ్చిందని చెప్పి, ఏంటి మన పెళ్ళి ముందు బాగానే కనపడ్డావు, గడ్డమంతా గజ్జి ఏంటి అన్నాను నేను. గజ్జి కాదండి, గంధం అంటే అంటున్నాడు. గంధం రాసుకోవడం ఏంటి, వెళ్ళి ముఖం కడుక్కునిరా, వచ్చి కూర్చో అన్నాను నేను. మా పెద్దమ్మ మాట వింటావా, పిన్నమ్మ మాట వింటావా, నా మాట వింటావా అన్నాను నేను. అంటే మా పెద్దమ్మ కూడా పాస్టమ్మ అండి అన్నాడు. ఈ పాస్టమ్మ చూడండి, గంధమెట్టి పాస్టమ్మ. గంధమెట్టి పాస్టమ్మలు, కాళ్ళకి పారాని రాసే పాస్టమ్మలు, బొగ్గ సొక్కలెట్టే పాస్టమ్మలు, పెళ్లి బొట్టెట్టే పాస్టమ్మలు, ఇలాంటి పాస్టర్ గారు పాస్టమ్మ గారు ఎక్కువైపోయారు.
అందుకే క్రైస్తవులు సంపూర్ణం అవ్వలేకపోతున్నారు. వీళ్ళే అలాంటి పనులు చేస్తున్నారండి. ఇప్పటికీ కూడా చూడండి, ఆ గడప పూజ పోయిందే క్రైస్తవులకి. ఇల్లు కట్టుకుంటే గడప పూజ చేస్తున్నారు. అవి అన్యులు చేసుకుంటారు. వాళ్ళకి గడప ఇల్లు దేవుడు వాళ్ళకి. అందుకని మేను గుమ్మానికి పసుపులు రాసి బొట్లు పెట్టి మామిడాకులు కట్టి ఆ గుమ్మం నిలబెట్టేటప్పుడు కూడా చాలా తతంగం చేస్తారు. మనం ఎప్పుడైతే పాస్టర్ గారి స్థలంలోకి వచ్చి ప్రార్థన చేశారో అన్నీ కట్టుకోవడం అంతే. మళ్ళీ గడపకు ఒక ప్రార్థన, కిటికీకి ఒక ప్రార్థన ఉండదు. ఇప్పుడు కూడా అన్యుల్లాగా చేస్తున్నారు, పాస్టర్ గారులే చేస్తున్నారు ఈ పనులు. అన్యుల్లాగా ఆడపిల్లల్ని పెద్ద మనుషులు అయితే వాళ్ళందరినీ పబ్లిక్లో పెట్టి చూపెడుతున్నారు ఆ పిల్లని. ఎంత ఘోరమో అది చెప్పుకునే విషయం కూడా కాదు, అది మరుగ్గా ఉండవలసింది. అందుకే కదా దేవుడు బైబిల్లో రాయించలేదు ఆ విషయాన్ని. అది మర్మం అంతే. భార్యాభర్తల విషయం కూడా మర్మం అన్నాడు కదా దేవుడు. అందుకే పెళ్ళంటే చేయాలి, కానీ ఆ కార్యం అందరికీ చెప్పకూడదు కదా. ఫస్ట్ నైట్ అంటే పాస్టర్ గారే తిరుగుతుంటాడు, విశ్వాసులు తిరుగుతూనే ఉంటారు. అది చెప్పే విషయమా? వాళ్ళిద్దరు కలయికథలు ఎవరికైనా చెప్తారా? అది పెళ్ళంటే అందరంలో ఘనమైంది, పెళ్లి జరపాలి తప్ప ఆ గొడవ ఎవరికి చెప్పకూడదు, అసలు జరగకూడదు. అది ఏమిటిని, అది సైలెంట్గా జరిగే విషయాలు. అది రహస్యం అని బైబిల్ చెప్పేసింది. భార్యాభర్తల యొక్క విషయం మర్మం అని రాసేసింది అంతే. ఆడవాళ్ళు పెద్ద మనుషులు చేయడం, ఈ ఫస్ట్ నైట్ అని చేయడం, ఎంత భయంకరంగా జీవిస్తున్నారో దుష్టకాలంలో. అది దుష్టకాలంలో దుష్ట మనుషులు చేసే పనులు. మంగళసూత్రాలు కట్టుకుంటున్నారు, ఏళ్ళకేమో సుట్లేడుతున్నాడు, మేనమామెట్టాలంట. మాస్టర్ గారు పిలిచేస్తున్నాడు, ఎక్కడ మేనమామేడి అని. ఓ చర్చిలో ఓ పిల్లకి మేనమామ లేడట, పాస్టర్ గారు కూర్చుని సుట్లేడుతున్నాడు. నీకు బుద్ధి లేదా? అదేం పనులు అంటే, మేనమామ లేడండి, అది నేను ఆడుతున్నాను అంటున్నాడు. ఎంత ఘోరం ఆ మాట. దుష్టకాలంలోంచి విమోచించబడలేదు. మన పెళ్ళంటే ఏంటి? ప్రమాణం అంతే. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించిన దుష్టుడి నుండి పుట్టింది. అంతమందిలో చేతిలో చేసి ప్రమాణం చేసుకున్నావు అంతే. ఇంకా ఆ రోజు నుంచి నువ్వు భార్య భర్తలు ఉన్నాయి. ఆ ప్రమాణం మీద నువ్వు నిలబడాలి జీవితాంతం. మంగళసూత్రం కట్టడం ఏంటి? నల్లపూసలు వేసుకోవడం ఏంటి? పాస్టమ్మ గారు ఇంతంత శతమానాలు నల్లపూసలున్నాయి. ఆ బైబిల్ మిషన్ పాస్టమ్మ గారిని చూస్తే మతిపోతుంది వాళ్ళకి. వాళ్ళు 6 kgs బంగారం కూడా ఇట్టేసుకుంటారు. బైబిల్ పూర్తిగా చదవడం లేదు, దేని నుంచి విమోచించబడాలో తెలియటం లేదు, ఆ దైవశక్తి తెలియటం లేదు. నువ్వు ఏమి చేయకపోయినా బాగుంటావు. నా భార్య ఒక మంగళసూత్రం లేదు, నల్లపూసలు లేవు, చెవులు కొట్టేలేదు నా భార్యకి, చుట్లు లేవు, మేమిద్దరం బాగోలేదు, ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. మాకు 3 పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళని మంచి కుటుంబాలుగా కట్టాడు, పిల్లలకి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. మేము బాగోలేదా? ఎంత బుద్ధిహీనత! ఈ ప్రస్తుత దుష్టకాలంలోంచి మనం విమోచించబడాలి. లోకస్తులు చేసే పని ఒక్కటి కూడా నువ్వు చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుందో అలాగే చేయాలంతే. ఆ దైవశక్తి నీకు తెలియటం లేదు. సిలువ ద్వారా కలిగిన విమోచన ఎదురు రాకపోతే ఏదో అయిపోతుంది అనుకుంటున్నావు. ఆడపిల్లకి అలా చేయకపోతే, అలా వద్దంటే చేసిన వాళ్ళకండి రక్తస్రావం అయిపోయింది ఆ పిల్లలకి. మా మాట వినకుండా రహస్యంగా చేసిన వాళ్ళ పిల్లలు రక్తస్రావం కలిగిన పిల్లలు అయిపోయారు. మళ్ళీ క్షమాపణ అడిగి మమ్మల్ని క్షమించండి, మేము వద్దన్న రహస్యంగా చేసాం ఈ పనులు, అందుకనే మాకు ఇంత కీడు పట్టుకుంది, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని ఏడిస్తే అప్పుడు విడుదలైంది. క్షమాపణ అడిగితే. అన్యజనులు చేసే పనులు ఏది మనం చేయనవసరం లేదు. దానివల్ల నీకు ఏ కీడు జరగదు అది చేయకపోయినా. యేసు ప్రభువు వారు మనకి ఏ కీడు రాదని చెప్పేశారు. ఏ కీడు రాదని యేసే చెప్పెను మనకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మనకు, మేము భయపడము, ఇక మేము భయపడము. నేను మా మనవడిని 2వ నెలలోనే తీసుకొచ్చాను. 3వ నెల తీసుకురాలేదు, 5వ నెల అసలు తీసుకురాలేదు.
ఎందుకు ఆ నెలలు మనం చూడాలి? నీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు చేయాలి. నేను ఎప్పుడు మా పిల్లల్ని అలాగే తీసుకొచ్చాను, మా మనవలను కూడా అలాగే తీసుకొచ్చేసాను. మనకు మళ్ళీ 2-3 నెల లేదా 5వ నెల, మళ్ళీ 4వ నెలలో చేయకూడదట, 2వ నెల తీసుకురాకూడదట. ఆ లెక్కలేంటో. ప్రస్తుతపు ఈ దుష్టకాలంలోంచి నిన్ను యేసుప్రభు విమోచించేశాడు. ఇక్కడ సిలువ రక్తంలోకి వచ్చాక ఈ లోక సంబంధమైనవి ఏది చేయకూడదు. దయ చేయకపోయినా నీకేం జరగదు, నీకెప్పుడు మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. 128వ కీర్తనలో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు, వారికి మేలే కలుగుతుంది. వాళ్ళ చేతుల కష్టార్జితం వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు లోగిట భార్య ద్రాక్ష ఒలిలా ఫలిస్తుంది, పిల్లలు ఒలివ మొక్కలాగా ఉంటారు భోజనం బల్ల చుట్టూ. నీ భోజనం బల్లను కూడా దేవుడు దీవించేస్తాడు, నీకు సమాధానమే కలుగుతుంది. సియోనులోండి దేవుడు నిన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. నీకు ఒక శాపం లేదు, ఒక కీడు లేదు. నీకు ఎప్పుడు ఆశీర్వాదాలు, ఎప్పుడు నీకు మేలే జరుగుతుంది. ఏది చేసినా మేలే జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేసుకుని ఏ రోజైనా చేయొచ్చు, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, నీకు మేలే జరుగుతుంది. అంతేకాదు ప్రియులారా, ఈ మట్టి శరీరంలోంచి మహిమ శరీరం చేస్తున్నాడు దేవుడు. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన సిలువ రక్తాన్ని ఆశ్రయించిన తర్వాత నీ శరీరంలో నుంచి నువ్వు విమోచించబడిపోతావట. ఆ విమోచన దినం వరకు పరిశుద్ధాత్ముడు మనకు ఒక ముద్రగా వేయబడ్డాడని రాయబడింది. ఎఫెసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆవరించేశాడు. ఇక్కడి నుంచి నిన్ను ఆకాశ మండలానికి యేసుప్రభు వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. అప్పుడు కనురెప్పపాట్లో వెళ్ళేటప్పుడే ఆ కనురెప్పపాట్లో నీ మట్టి దేహం మహిమ దేహం అయిపోతుంది. ఈ దేహం నుండి కూడా నిన్ను విమోచించేసింది యేసు రక్తం. ఆ యేసు రక్తాన్ని ఆశ్రయించి ఆ యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టి నీ మట్టి దేహంలోంచి నీకు పునరుద్ధాన దేహం వచ్చేస్తుంది. అందుకనే పౌలు అంటాడు ఫిలిప్పీయులతో, ఆ పునరుద్ధాన బలము కోసం నాకేమేమి లాభకరంగా ఉన్నాయో అన్నీ నష్టంగా ఏం చేసుకున్నాను. ఏ మతములో లేదు నీ దేహంలోంచి విమోచించబడడం, ఒక్క యేసుక్రీస్తులోనే ఉంది. నువ్వు దేహంలోంచి విమోచించబడిపోతావు. ఈ మట్టి దేహం ఇది క్షయమైపోయే దేహం, ఇది బలహీనమైన దేహం, ఇది ప్రకృతి దేహం. ఈ దేహంలోంచి నువ్వు విమోచించబడిపోతావు. నీకు అక్షయమైన దేహం, బలమైన దేహం, మహిమ దేహం, ఆత్మ సంబంధమైన దేహం. ఇంక మట్టి దేహం ఉండదు. అందుకనే మనకి ఆకాశ మండలంలోకి వెళ్ళినప్పుడు యేసుప్రభు గొప్ప విందు చేస్తాడట. ఆ విందులో ఈ ప్రకృతి సంబంధమైన ఆహారాలు ఏముండవు, ఆత్మ సంబంధమైన ఆహారాలు, జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను నీకు అన్నాడు ఎఫెసీ సంఘంతో ప్రకటన గ్రంథంలో. పెర్గమ సంఘంతో చెప్పాడు, మరుగైన మన్నాను భుజింపనిస్తానని. ఆత్మ సంబంధమైన ఆహారాలతో అక్కడ విందు చేస్తాడట యేసుప్రభు 7 సంవత్సరాలు. మళ్ళా యేసుప్రభుతో భూమి మీదకి తిరిగి వస్తాం. 1000 సంవత్సరాలు ఆయనతో పాటు ఈ భూమి మీద పరిపాలిస్తాం. ఆ తర్వాత ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి. కడపట ముత్తులు ఎగుస్తారు, వాళ్ళకి తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత దేవుడు తన సంఘాన్ని కొత్త ఆకాశం కొత్త భూమిలోకి తీసుకెళ్ళిపోతాడు. అక్కడే యేసు ప్రభుతో మనం యుగ యుగాలు ఉంటామని బైబిల్ చెప్పేస్తుంది. నీకు దేహం నుండి కూడా విమోచన జరిగింది, నీకు మరణం నుండి కూడా విమోచన జరిగింది. అందుకే బైబిల్ చెప్తుంది, మనిషికి వచ్చే క్రైస్తవుడికి వచ్చే మరణం మరణం కాదు, అది నిద్ర అని బైబిల్ చెప్పేస్తుంది. నీ మరణాన్ని యేసు ప్రభు మింగేశాడు. ఆయన శరీరం మనకు నిజమైన ఆహారంగా, ఆయన రక్తం మనకు పానీయంగా ఇచ్చేసాడు. ఆ ప్రభు వల్ల నువ్వు తీసుకుంటుంటే సమృద్ధి జీవం వచ్చేస్తుంది, ఇక నీకు మరణం లేదు. ఎంతమంది అయితే ఆ శరీరాన్ని తింటారో వాడు చనిపోయిన అంతిమ దినాన్ని లేచిపోతారట. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను
సువార్త 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినము నేను వారిని లేపుదును. నా శరీరం తినండి, నా రక్తం తాగండి, అదే మీకు నిజమైన ఆహారం, అదే నిజమైన పానీయం. మీరు నిత్య జీవం గలవారైపోతారు. అంచెమ దినాన్న నేను లేపేస్తాను. నేను వస్తాను కదా ఆకాశ మండలానికి. అప్పుడు నేను క్రీస్తునందు మృతులైన వారిని లేవండి అని చెప్తాను. అందరూ లేచిపోతారు అంతే, మహిమా దేహాలతో. ఇక మరణం నీకు ఏలుబడి లేదు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే ముందే మరణిస్తుంది. మరణం కాదు, నిద్ర. నిద్రలో ఉన్న వాళ్ళు ఎలా లేపేస్తే లేచిపోతారో యేసు ప్రభు అలా లేపేస్తాడట మృతులందరినీ. నీకు మరణం నుండి విమోచన, ఈ మట్టి దేహం నుండి విమోచన. నువ్వు చనిపోయిన తర్వాత పాతాళానికి నీ ఆత్మ వెళ్ళదు. యేసు ప్రభు పాతాళంలో ఉన్న నీతిమంతుల ఆత్మలన్నీ తన రక్తంతో శుద్ధి చేసి 3వ ఆకాశంలో అక్కడ పెట్టేశాడు పరదేశిని. ఆకాశం, ఆ 3వ ఆకాశంలోకి వెళ్ళిపోతారు. అక్కడ పరదేశంలో ఉంటారు తప్ప పాతాళానికి ఒక్కళ్ళు కూడా వెళ్ళరు. బైబిల్ చెప్పేస్తుంది. యేసుక్రీస్తు శిలువలో అంత శక్తి ఉంది. ఈ రాత్రి నువ్వు గ్రహించినట్లయితే లేచి నిలబడి చక్కగా 2 చేతులు జోడించుకుని, ప్రభువా తండ్రి, నీ శిలువ ద్వారా నాకు ఇచ్చిన గొప్ప విమోచన కొరకు స్తోత్రం అని చెప్పండి. దయచేసి లేచి నిలబడండి. హృదయపూర్వకంగా, యేసు ప్రభువా నీ శిలువలో నాకు ఇచ్చిన విమోచన కొరకు స్తోత్రాలు. పాపం నుండి విమోచించేసావు, మరణం నుండి విమోచించేసావు, అంధకార సంబంధమైన అధికారంలోంచి విమోచించేసావు, ప్రస్తుతపు దుష్ట కాలంలోంచి కూడా విమోచించేసావు. ఈ మట్టి దేహంలో నుండి మహిమ దేహంలోకి తీసుకెళ్ళిపోతున్నావు. మరణాన్ని జీవంగా మార్చేసావు. పాతాళానికి వెళ్లకుండా పరదేశిని 3వ ఆకాశంలో పెట్టి మమ్మల్ని విశ్రాంతిలో ఉంచుతున్నావు. నీ యందు నిద్రించిన వారిని మీరు పొందిన దెబ్బల చేత కూడా మాకు స్వస్థతను ఇస్తున్నావు. ఈ రోగాల నుండి కూడా మాకు విమోచన సిలువలో కలుగజేశావు. మీకు స్తోత్రాలు తండ్రి అని హృదయపూర్వకంగా చేతులు 2 జోడించుకోండి. ఇలా నమస్కారం చేసుకుని దేవుడికి హృదయపూర్వకంగా స్తుతి చెప్పండి. ఆయనని ఆరాధించకుండా ఉండలేము. నీకు సిలువలో ఎంత శక్తి ఉందో నువ్వు అర్థం చేసుకుంటే ఆయన ఆరాధించకుండా ఉండలేవు, ఆయన పాడకుండా ఉండలేవు, ఆయనకు స్తుతి చెప్పకుండా ఉండలేవు. యేసులో నీకంత గొప్ప విమోచన. కృతజ్ఞత చెప్పకుండా ఉండలేను యేసయ్యా. స్తుతి స్తోత్రం చెల్లించకుండా ఉండలేను యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.